బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్, కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అనే యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే నిజంగానే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే ఎన్నాళ్ళు, రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టించుకోకుండా మీకు మా కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. బోత్ రికార్డెడ్ క్లాసెస్కి, లైవ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాము, ఒకసారి సబ్స్క్రైబ్ అయితే రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. దేనికి? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, లోతుల నుంచి పునాదుల నుంచి చెప్పడం జరుగుతుంది. మీరు సెషన్ స్టార్ట్ అయ్యే మాకు కోర్సులో జాయిన్ అయ్యే ముందు ఈ టెక్స్ట్ బుక్ చదవాలా సార్, అవి చదవాలా, ఇవి చదవాలా, ఏమీ అక్కర్లేదండి. పునాదుల నుంచి లోతుల నుంచి మిమ్మల్ని అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లేటట్టు చెప్పే బాధ్యత మాది. వీ టీచ్ ఫ్రమ్ అబ్సల్యూట్ స్క్రాచ్. పునాదుల నుంచి, బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇస్తాము, దాని ఆన్సర్ మీరు స్టూడెంట్స్ అందరూ అటెంప్ట్ చేస్తారు. సో రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. దాంతోపాటు ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తారు. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలోనే మీరు ఎక్కడ యూపీఎస్సీ కోర్సు కంపేర్ చేసుకున్నా ఇంత క్వాలిటీతో ఇంత తక్కువ ఫీజుకి ఎక్కడ రాదు. ఫీజు కేవలం 40,000 రూపాయలు మాత్రమే. 40,000 రూపాయలు కూడా మొత్తం కట్టి జాయిన్ అవ్వాలి సార్ అంటే అక్కర్లేదు. నెలకి కేవలం 5,000 చొప్పున కడుతూ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ ఫీజుని సెప్టెంబర్ 1 నుంచి 50,000 చేయబోతున్నాము. కేవలం 5 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వబోతున్నాము. సో ఈ ఆఫర్ ఇప్పుడే 40,000 రూపాయలు ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. బండిల్డ్ విత్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. ప్రిపరేషన్ టైంలో మధ్యలో ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ నోటిఫికేషన్ పడినా, మీరు ఏమైనా ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టించుకోకుండా ఆ సిలబస్ కూడా దీనిలోనే కవర్ చేయడం జరుగుతుంది. మొత్తం మీకు అన్నీ వచ్చేస్తాయి. సో దాంతోపాటు మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం, గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఎప్పటికప్పుడు మేము మీకు ఇది ఎవాల్యుయేట్ చేస్తాం. 1-to-1 మెంటర్షిప్ అనేది ఉంటుంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ సురేష్ సార్. మీరు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా సురేష్ సార్కి వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఆయనతో మీరు చక్కగా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. పేమెంట్ కూడా ఈ నెంబర్కి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 11 జడ్జ్ బెంచ్ ఆన్ కోటా యాప్. అసలు మీకు అందరికీ ఎప్పుడు నేను ప్రతి దానిలోనే చెప్తాను, కోటా అనగానే మనకి ఏం గుర్తు రావాలమ్మా? రిజర్వేషన్ అనేది గుర్తు రావాలి, రైట్? సో అసలు ఏం జరిగింది, 11 జడ్జ్ బెంచ్ ఏంటి, ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఎందుకు సెటప్ చేయమని అడుగుతున్నారు సుప్రీంకోర్టుకి, ఎందుకు అర్జీ వస్తోంది, ఇవన్నింటి గురించి. రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెండు న్యూస్లు వచ్చినాయి రిజర్వేషన్ సంబంధించి ఈ 2 రోజుల్లో. సో రిజర్వేషన్ సిస్టమ్ గురించి పూర్తి డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మీకు అంతా కవర్ అయిపోయేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇలాంటి ఇష్యూస్ మీరు జాగ్రత్తగా తెలుసుకొని రివైజ్ చేసుకుంటే మీకు స్టాటిక్లో కూడా ఇలాంటివి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? అయితే చూడండి, సుప్రీంకోర్ట్ హ్యాస్ బీన్ అర్జ్డ్ టు సెటప్ 11 జడ్జ్ బెంచ్. ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది సెటప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ వస్తున్నాయి. ఎందుకు అంటే టు రీకన్సిడర్ 50% క్యాప్ ఇన్ రిజర్వేషన్స్. ఇండియాలో రిజర్వేషన్స్కి 50% క్యాప్ అనేది ఉంది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉండకూడదు అనే ఒక రూల్ అనేది ఉంది. సో ఆ నిర్ణయాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయండి, మళ్ళీ పునరాలోచించండి అని చెప్పి ఇదవ్వడానికి ఒక 11 జడ్జ్ బెంచ్ని సెటప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ అని వస్తున్నాయి. సో దీనికి ముందు అసలు 50% క్యాప్ ఏంటి, రిజర్వేషన్ ఏంటి, దాని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి ఫస్ట్ కాస్త లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. రిజర్వేషన్ అంటే ఏంటమ్మా? రిజర్వింగ్ యాక్సెస్, రైట్? రిజర్వింగ్ యాక్సెస్ టు సీట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోను, ప్రభుత్వ సంస్థల్లోని, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, అదే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, అలాగే లెజిస్లేచర్స్, లా మేకింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా రిజర్వేషన్స్, ఎవరైతే అణగారిన వర్గాలు, బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేయడం, రైట్? సర్టెన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ని వాళ్ళు దానిలో ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళకి సెపరేట్ యాక్సెస్ అనేది, ఈజీ యాక్సెస్ అనేది కల్పించడం కోసం ఏవైతే పెడతారో దాన్ని రిజర్వేషన్ అంటాం. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను, చాలా ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడినా మనం మాట్లాడతాం. మన ఇండియన్ సొసైటీ మీద, మన భారత సమాజం మీద
ఒక నల్లటి మచ్చ ఏదైనా ఉంది అంటే, చంద్రుడి మీద మచ్చలా నల్లటి మచ్చ ఏదైనా ఉంది అంటే అదేంటి? రిజర్వేషన్, మన కుల వ్యవస్థ, రైట్? నాట్ రిజర్వేషన్, కుల వ్యవస్థ. కుల వ్యవస్థని సో కొంతమంది చాలా హిస్టారికల్ డిప్రివేషన్ చాలా మంది గురవుతున్నారు, చాలా మంది చారిత్రాత్మకంగా చాలా మంది వెనకబడుతూనే ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకురావడానికి, వాళ్ళకి ఈక్వాలిటీ అనేది వాళ్ళకు ఉండడానికి, సోషల్ జస్టిస్ అనేది జరగడానికి ఈ రిజర్వేషన్స్ అనేవి తీసుకొచ్చారు. సో రిజర్వేషన్స్ ఆర్ బేసికలీ ఎఫర్మేటివ్ యాక్షన్స్, అంటే ఒక ఆసరాగా, ఒక బాసటగా నిల్చునే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎంకరేజింగ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజర్వేషన్స్ అంటాం. రిజర్వేషన్ మరొక పేరు కోటా అని కూడా అంటాము. రిజర్వేషన్స్ ఆర్ యాక్చువల్లీ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇది మీకు ఎప్పుడు పాలిటీ బుక్ లోను ఇది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే రక్షిత వివక్ష అంటాం తెలుగులో. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు డిప్రివేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ హెల్ప్ చేయడం అనడంలో, వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఉండడంలో ఏమాత్రం తప్పు లేదు అని చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ రిజర్వేషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట అది. సో పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క యూజ్ ఏంటి మన ఇండియాలో అంటే, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనకి తెలుసు చరిత్రలో చాలా మనం వెనక్కి చూసుకున్న ఎప్పుడైనా చాలా క్యాస్ట్లు అనే వాళ్ళు, చాలా కులాల వారికి ఎప్పటికీ వాళ్ళని తక్కువగా చూడడం కానీ, వాళ్ళకి సెపరేట్ గా ఒక కాలనీలో పెట్టడం కానీ, దూరంగా పెట్టడం కానీ, వాళ్ళకి కొన్ని విషయాల్లోని కానీ, కొన్ని దగ్గరలకు రానివ్వకపోవడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు అన్టచబిలిటీ, అంటరానితనం లాంటివి ఏవైతే ప్రాక్టీసెస్ ఉండేవో వాటన్నింటినీ దూరం చేయడానికి, వాళ్ళకి ఇంక్లూజివ్నెస్ అనేది సొసైటీలో, ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ, సొసైటీలో వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ కానీ, వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించడం కోసం అనేది సో ఈ రిజర్వేషన్స్ అనేది తీసుకొచ్చారు. అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సచ్ క్యాస్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ వింగ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పెద్దవాళ్లే నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్ళే రూల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు పడతా ఉండడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకునే పార్ట్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి, అనగారిన వర్గాలు కూడా, తక్కువ క్యాస్ట్ వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అని చెప్పి రిజర్వేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. రిజర్వేషన్ అనేది పెట్టడానికి ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు అని చెప్తే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అనేది ఆ పవర్స్ ఇచ్చింది. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది అంటే, మన కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్పింది అంటే, రిజర్వేషన్ ఇన్ లెజిస్లేచర్స్ ఓన్లీ ఫర్ 10 years. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ, జాబ్స్ లో కానీ రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పలేదు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందమ్మా, ఓన్లీ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో, డెసిషన్ మేకింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం రిజర్వేషన్స్ ఉండాలి. కానీ ఎన్నాళ్ళ వరకు? 10 years. మన కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఆమోదించబడింది, ఎప్పుడు ఇదైంది చెప్పాలి? జనవరి 26, 1950. అక్కడ నుంచి 10 years అంటే జనవరి 26, 1960 వరకు. సో అది ఏ ఆర్టికల్ లో ఉంది అంటే, రిజర్వేషన్స్ లెజిస్లేచర్ లో ఇవ్వమని ఆర్టికల్ 334 లో ఉంది. ఓకేనా? ఆర్టికల్ 334 లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత అమెండ్మెంట్స్ ప్రభుత్వాలు అనేవి తర్వాత టైం గడుస్తున్న కొద్దీ రాజ్యాంగ సవరణలు అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చి ఏం చేశాయి, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో 10 years టైం పీరియడ్ ని పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. రైట్? అయితే రిజర్వేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ అయినాయో చూద్దాం. స్టేట్ ఆఫ్ మద్రాస్ అండ్ శ్రీమతి చంపకర్ దొరైరాజన్ కేసు అనేది 1951లో దీనిలోకి వచ్చిందండి, ప్రివలెంట్ అయింది. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే, మద్రాస్ చెన్నైలోని ఒక ఇన్స్టిట్యూట్ లోని, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లోని బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం పైన ఈ శ్రీమతి చంపకం దొరైరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, అలాంటి వివక్షణ, అలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అని చెప్పి ఈ చంపకం దొరైరాజన్ కే దీనిగా చెప్పింది అనమాట. సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు అనేది తన వెర్డిక్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఏమైంది, దాన్ని ఛాలెంజ్ చేస్తూ పొలిటికల్ పార్టీస్ అయిన పార్లమెంట్ అనేది సెపరేట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చి ఆర్టికల్ 15 లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో ఆర్టికల్ 15 లో క్లాజ్ 4 యాడ్ చేశాయి. ఆర్టికల్ 15 లో క్లాజ్ 4 ఏం చెప్తుంది అంటే, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ అనేవి ఇవ్వాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పింది. తర్వాత ఆర్టికల్ 16 లో కూడా క్లాస్ 4 అనేది యాడ్ చేసి ఏం చెప్పింది, రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రొవైడ్ చేయాలి తప్పకుండా గవర్నమెంట్ అని చెప్పింది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం పెట్టింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేసింది, కానీ ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనే విషయాన్ని చెప్పలేదు. ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ నిర్ణయించే అధికారాన్ని ఎవరికి ఇచ్చారు అంటే, ప్రెసిడెంట్ కి ఇచ్చారు. ఎవరికమ్మా?
ప్రెసిడెంట్ కి ఇచ్చారు. ఏ క్యాస్ట్లు అయితే ప్రెసిడెంట్ తో బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా గుర్తింపబడతాయో ఆ క్యాస్ట్ కి మాత్రమే రిజర్వేషన్స్ అనేవి వస్తాయి అని చెప్పింది. అప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓన్లీ ఏముండేవి, షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళకి మాత్రమే ఈ ఆర్టికల్ వీటి ప్రకారం రిజర్వేషన్స్ అనేవి పంచడం అనేది జరిగింది. రైట్. సో తర్వాత ఏమైంది, దీనిలో ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇది అవ్వాలని చెప్పి ఇండియాలో ఎక్కువ రిఫార్మ్స్ అనే రిజర్వేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకురావాలని ఒత్తిళ్లు మొదలైతే ప్రెసిడెంట్ అనేవారు 1978 లో అప్పటి ప్రెసిడెంట్ మండల్ కమిషన్ అనే దాన్ని ఒకదాన్ని నియమించారు. దీని మీద స్టడీ చేయండి అని. మండల్ కమిషన్ మొత్తంగా, ఆ మండల్ కమిషన్ హెడ్ ఎవరు, బీపీ మండల్. వీళ్ళు బీపీ మండల్ అధ్యక్షతన ఉన్న ఈ మండల్ కమిషన్ అనమాట పూర్తిగా రిజర్వేషన్ సిస్టమ్ మీద పూర్తిగా స్టడీ చేసి ఓబీసీస్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. మొత్తం ఇండియాలో ఓబీసీస్ 54% మెంబర్స్ ఉన్నారు, 54% మంది ఉన్నారు. అందుకోసం అని చెప్పి 27% రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే ఓబీసీస్కి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకుంది. సో ఓబీసీ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే మండల్ కమిషన్ నుంచి వచ్చింది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిందమ్మా, ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చింది, కానీ ఓన్లీ లెజిస్లేచర్ లో మాత్రమే ఇచ్చింది. తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే చంపకం దొరైరాజన్ కేసు ఏదైతే ఉందో, తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగి ఆర్టికల్ 15 లో క్లాస్ 4, ఆర్టికల్ 16 లో క్లాస్ 4 యాడ్ చేసి రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి తీసుకొచ్చింది. మీకు తెలిసే ఉంటుంది 2019లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆ బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. రైట్. ఎక్కడి వరకు క్లియర్ అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అమ్మ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. అయితే చూడండి, ఇండియాలో రిజర్వేషన్స్ అనేవి ఎంతెంత పర్సెంట్, ఎవరెవరికి ఎంతెంత పర్సెంట్ ఉన్నాయో మాట్లాడదాం. ఎస్టీ పీపుల్కి ఎంత రిజర్వేషన్ ఉంది అంటే 7.5% రిజర్వేషన్. ఎస్సీ వర్గాలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గాలకి ఎంత ఉండేది అంటే 15%. ఓబీసీస్కి ఎంత అండి అంటే ఇప్పుడే చెప్పా, మండల్ కమిషన్ ఏం చెప్పింది, 27% ఉంచమని చెప్పింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి మొన్నే 2019లో తీసుకొచ్చారు. అప్పుడు ఎంత చేశారు, 10% అనేది చేశారు. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి రిజర్వేషన్ 3%. మొత్తం మనకి రిజర్వేషన్ ఎంత ఉండాలి, ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్, 62.5% ఉంది. రైట్. ఇక్కడ వరకు మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. మొత్తం రిజర్వేషన్ ఇదంతా యాడ్ చేస్తే 62.5%. ఓకేనా. అయితే ఈ మధ్యలో ఏమైందంటే 1992లో మండల్ కమిషన్ తాలూకు తీర్పుకి వ్యతిరేకిస్తూ ఇందిరాసాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఒకటి నడిచిందండి. ఈ కేసుకి వెడ్డిక్ట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిజర్వేషన్స్ భారతదేశంలో రిజర్వేషన్స్ ఎవరికి, ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే అని చెప్పింది. కరెక్టే ఇవ్వడం అని చెప్పడంతో పాటు 50% కంటే రిజర్వేషన్స్ అనేవి దాటకూడదు అని చెప్పింది. రిజర్వేషన్స్ అనేవి భారతదేశంలో 50% కంటే దాటకూడదు. ఒకవేళ దాటితే ఈక్వాలిటీ అనే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, రిజర్వేషన్స్ ఆబ్జెక్టివ్, అది పోతుంది. ప్రతి ఒక్కరికి చాలా మంది రిజర్వేషన్స్ ఎక్కువైతే ఈ జనరల్ కేటగిరీలో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రాకుండా అయిపోతారు, ఆపర్చునిటీస్ రాకుండా అయిపోతారు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. అదేంటమ్మా, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. క్రీమీ లేయర్ అంటే ఓబీసీలో, నేను ఓబీసీల గురించి మాట్లాడుతున్నాను, ఓబీసీలో 8 lakhs కంటే ఎవరికైనా ఎక్కువ ఆదాయం ఉందనుకోండి వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు. 8 lakhs కంటే తక్కువ ఉందనుకోండి వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. ఓన్లీ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి. ఓబీసీలో క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో 8 lakhs పైన ఆదాయం, కుటుంబ ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ తీర్పు అనేది చెప్పింది. ఇక్కడ వరకు అందరికీ రిజర్వేషన్ సిస్టమ్ వెనక బ్యాక్గ్రౌండ్ అనేది అందరికీ నేను క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను న్యూస్ లోకి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 2 న్యూస్లు వచ్చాయి అని చెప్తున్నాను. 2 న్యూస్లు అనేవి రావడం జరిగింది. మనకి హిందూలో ఆర్టికల్ కూడా రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుతూ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. చూడండి, 30th November 2019లో 2019లో లాస్ట్ ఇయర్ నవంబర్లో మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది యునానిమస్ గా ఒక బిల్ క్లియర్ చేసిందండి, బిల్ పాస్ చేసింది. ఆ బిల్ ఏంటి అంటే 16% రిజర్వేషన్స్ ఫర్ మరాఠాస్
ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్, చదువులో విద్యలోను ఏదైతే జాబ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ లోను 16% రిజర్వేషన్ అనేది మరాఠాస్ అనే కమ్యూనిటీకి తప్పకుండా ఇవ్వాలి, బికాస్ దే ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి ఎవరు చెప్పారు, ఈ బిల్లో పేర్కొన్నారో ఆ బిల్ అనేది పాస్ అయింది. అయితే దీనికి ఎగ్నెస్ట్ గా సెవరల్ పిటిషన్స్ అనేవి బాంబే హైకోర్టులో రిజిస్టర్ అయినాయి. ఎందుకు రిజిస్టర్ అయినాయి? మనకి ఎంత క్యాప్ అని చెప్పుకున్నాం, ఎంతకంటే ఎక్కువ ఉండకూడదని చెప్పుకున్నాం. రిజర్వేషన్స్ అనేవి 50% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పుకున్నాం. ఇప్పటికే ఎంత ఉందని చెప్పాం, చెప్పాలి 62%, 62.5% ఇప్పటికే ఉందని చెప్పాం. ఇదే ఇప్పటికంటే ఎక్కువ, రైట్? సో సెవరల్ పిటిషన్స్ ఏమైంది, రిజర్వేషన్స్ ఇన్ ద స్టేట్ 68%కి వెళ్ళిపోతున్నాయి. సో ఆపర్చునిటీస్ అనేవి జనరల్ కేటగిరీ వరకు రాకుండా అవుతుంది అనే ఉద్దేశంతో చాలా పిటిషన్స్ అనేవి వేశారు. అయితే చాలా ఆశ్చర్యకరంగా బాంబే హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఈ డెసిషన్ అనేది కరెక్టే. ఎవరికైతే మరాఠాస్ ఉన్నారో వాళ్ళు నిజంగానే సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పుష్ ఇవ్వడం అనేది కరెక్టే, వాళ్ళకి సహాయంగా ప్రభుత్వం నిలబడడం అనేది కరెక్టే. బట్ 16% నుంచి 12 to 13% తగ్గించండి, 12 to 13% చెయ్యండి అని చెప్పి బాంబే హైకోర్టు అనేది తన తీర్పు ఇచ్చింది. ఇది చెప్తాను చూడండి. మొత్తం ఎంత ఉంది పర్సెంటేజ్ అని చెప్పుకున్నామమ్మా, 62.5% ఉందని చెప్పుకున్నాం. తర్వాత మనకి 2019 లో పాస్ అయిందని చెప్పుకున్నాం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అది ఎంత అని చెప్పుకున్నాం, 10%. 62.5% లో 10% తీసేస్తే ఎంత అమ్మా, 52.5%. దిస్ ఈస్ స్టిల్ అబౌవ్ 50%. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్స్ తెచ్చే టైంలో మా ప్రభుత్వం, ఇప్పుడున్న గవర్నమెంట్ తెచ్చిన టైంలో ఏం చెప్పింది అంటే, సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని టోటల్ రిజర్వేషన్స్ అని చెప్పలేదబ్బా, ఓన్లీ క్యాస్ట్ రిజర్వేషన్స్, కులం పేరు మీద ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అనే చెప్పింది. మేము ఇప్పుడు కులం పేరుగా ఇవ్వట్లేదు కదా రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మన ఆర్థిక ప్రాతిపదిక మీద ఇస్తున్నాము, సో మేము ఎంతైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక తన తాలూకా అలా ఆ స్టేట్మెంట్ అనేది ఎవరు పాస్ చేశారు, ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడు ఎవరైతే బిల్ పాస్ చేశారో 2019 లో బీజేపీ గవర్నమెంట్, వాళ్ళు చెప్పారు, రైట్? అందుకోసమనే ఆ బిల్ అనేది అప్పుడు యునానిమస్ గా పాస్ అవడం జరిగింది. బట్ స్టిల్ నిజంగా ఆ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ బిల్ అనేది నిజంగా పీపుల్ కి ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళు హెల్ప్ చేయడానికి చేశారంటారా? ఎందుకోసం చేశారంటారు? పొలిటికల్ ఇష్యూ ద్వారా చేశారు సార్. పొలిటికల్ వాళ్ళ తాలూకా పొలిటికల్ అట్రిబ్యూషన్స్, పొలిటికల్ లీడర్స్, వాళ్ళ తాలూకా రిలేటివ్స్, వాళ్ళ ద్వారా వాళ్ళకి రిజర్వేషన్స్. ఎగ్జాక్ట్లీ, డొమిసైల్ రిజర్వేషన్ కూడా మన మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇదైంది, అది కూడా వచ్చింది న్యూస్ లోకి, రైట్? క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అనేది 50% దాటకూడదని చెప్తున్నారు. బట్ స్టిల్ దే ఆర్ ట్రైయింగ్. ఎందుకు పెంచాలి అనుకుంటున్నారంటే, ఓట్ బ్యాంక్ సిస్టమ్ అనేది మన ఇండియన్ డెమోక్రసీలో, నాకు తెలిసి నాట్ ఓన్లీ ఇండియన్ డెమోక్రసీ, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నా ఓట్ బ్యాంక్ సిస్టమ్ అనేది ఎక్కువగా ప్రివలెంట్ గా ఉంటది. సో ఆ ఓట్ బ్యాంక్ అనేది, వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది కాపాడుకోవడం కోసం పొలిటికల్ పార్టీస్ అనేవి ఇలాంటి టైప్ ఆఫ్ అనేవి చేస్తూ ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మరాఠాస్ యొక్క సంక్షేమం కోసమే చేసింది అని నేను అనుకోను, మీరు మరి ఎలా తీసుకుంటారో. బట్ పొలిటికల్ గ్రాండ్ స్టాండ్ కోసమే పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు దాని గురించి ఏం చెప్పింది అంటే, స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం కుదరదు, మరాఠా షుడ్ షేర్ రిజర్వేషన్ విత్ ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు రిజర్వేషన్ షేర్ చేసుకోవాలి, కానీ స్పెషల్ 12 to 13% బాంబే హైకోర్టు తాలూకు ఏదైతే ఉందో అది ఉండకూడదు, ఆ స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి ఎక్కువ వెళ్ళిపోయాయి. రిజర్వేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈక్వాలిటీ. ఎంత బ్యాక్వర్డ్ గా ఉన్నా వాళ్ళకి ఎక్స్ట్రా పుష్ అనేది ఇవ్వడం వల్ల జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా అయిపోతాయి. అది నిజంగా ఈక్వాలిటీ అనే ఆబ్జెక్టివ్ కి అది ఒక అడ్డుకట్టగా మిగిలిపోతుంది. సో అలాంటి తప్పుడు ఇదైతే అవ్వకూడదు, అలాంటి తప్పిదాలు అయితే జరగకూడదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇది చెప్పింది. మెనీ లాయర్స్ ఆస్క్డ్ సుప్రీం కోర్టు టు సెటప్ ఏ 11 జడ్జ్ బెంచ్. అయితే ఇది ఇవ్వగానే చాలా మంది లాయర్లు అనమాట 11 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకటి అరేంజ్ చేయండి, ఈ తీర్పుకు రివ్యూ చేస్తూ 50% క్యాప్ ని పెంచే విధంగా చేయండి, రీకన్సిడర్ 50% క్యాప్ ఇన్ రిజర్వేషన్స్ కి 50% క్యాప్ అనేది పెంచే విధంగా ఇది చేయండి అని చెప్పి అంది.
అందరూ రిజర్వేషన్స్ అనేది కోరుకుంటారు. నేను ఆల్రెడీ ఒక క్లాస్ లో చెప్పాను, రిజర్వేషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి, కరెక్టే. కానీ ప్రజలు నేను నిజంగా నేను బ్యాక్వర్డ్ క్లాస్ అయిపోవాలి, నాకు ఈజీగా వచ్చేయాలి అని అనుకోవడం కరెక్టా? కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ కానీ సోషల్ గ్రోత్ కానీ హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవ్వదు. మనం వెనక్కి వెళ్ళిపోవాలి అని మనిషి కోరుకుంటే దేశం అలా ముందుకు అవుతుంది? ముందుకు వెళ్ళదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కదా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికి ఈ జడ్జిమెంట్ ఏమైంది, వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అనేవి మీకు అర్థం అయ్యాయని అనుకుంటున్నాను. క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. సార్ చెప్పండి అమ్మా. సార్ మనం ఇంటర్వ్యూలో పొలిటిషియన్ లీడర్స్ కి అగేన్స్ట్ గా చెప్పకూడదు కదా? బ్యాలెన్స్డ్ గా మాట్లాడొచ్చు. బ్యాలెన్స్డ్ గా పొలిటికల్ లీడర్స్ కి అపోజ్ గా మాట్లాడడం కాదు, గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మాట్లాడకూడదు. గవర్నమెంట్ అండ్ పొలిటికల్ లీడర్స్ వేరు, ఓకేనా? గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మాట్లాడకూడదు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తుంది కదా సార్, మరి మనం ఓట్ బ్యాంకింగ్ కోసమే మన తెలంగాణలో అయినా అంతే, ఎక్కడైనా అంతే కదా సార్. ఓట్ బ్యాంకింగ్ కోసమే కదా వీళ్ళంతా చేసేది, ఏదైనా ప్రజల క్షేమం కోసం అయితే కాదు కదా. అవును, ఓట్ బ్యాంక్ సిస్టమ్ ఈజ్ ఏ పొలిటికల్ గవర్నెన్స్ లో ఒక కాన్సెప్ట్ అమ్మా. డోంట్ థింక్ లైక్ అదొక తప్పుడు వర్డ్, గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మాట్లాడినట్టు అవుతుందో అలా అనుకోవద్దు. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ డిజైన్డ్ కాన్సెప్ట్ ఓట్ బ్యాంక్ సిస్టమ్ అనేది. యూ కెన్ టాక్ అబౌట్ ఓట్ బ్యాంక్ సిస్టమ్, దానిలో ఎటువంటి మీకు ఎవరు అడ్డు అనేది ఉండదు, ఓకేనా? ఏం కదా అలా చెప్తే కూడా ఇంటర్వ్యూ ఓట్ బ్యాంక్ సిస్టమ్ అనేది చెప్తే ఏమీ కాదు. యూ కెన్ టాక్ అబౌట్ ఓట్ బ్యాంక్ సిస్టమ్. దట్ ఈస్ ఎ సివియర్ ఛాలెంజ్ ఇన్ డెమోక్రసీ, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంత్, మీరు ఎస్ఎస్సి గ్రూప్ లో మెంబర్ కదా, మీరు జాయిన్ అయ్యారమ్మా? యూపీఎస్సీ ఆస్పిరెంటా మీరు? నేనా సార్? అవును సార్. హలో ప్రశాంత్ ఐఎమ్ టాకింగ్ టు ప్రశాంత్. సార్ చెప్పండి సార్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అమ్మా మీరు? హలో, ఫైన్, కట్ అవుతున్నట్టుంది. సరే చూడండి, అయితే ఇంకొక వెర్డిక్ట్ అనేది సుప్రీం కోర్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. మీకు తెలుసా? ఈ రోజు ఆర్టికల్ చదివారా? సురేష్ సార్ కూడా పెట్టినట్టున్నారు గ్రూప్ లో. ఈ సబ్ క్లాసిఫికేషన్ గురించి చదివారా? అసలు ఏం జరుగుతుంది ఏంటి అని? ఎక్స్క్యూజ్ మీ 1 minute అమ్మా. పర్ఫెక్ట్, ఓకే. చూడండి, అయితే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ క్యాస్ట్ ఏదైతే ఉందో దానిలో సబ్ క్యాస్ట్, షెడ్యూల్, రిజర్వ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో దానిలో సబ్ క్లాసిఫికేషన్, రిజర్వేషన్ లోనే సబ్ క్లాసిఫికేషన్ ఇచ్చి ఎవరైతే రిజర్వేషన్ తక్కువ పొందుతున్నారో, అంటే రిజర్వేషన్ వల్ల లాభాలు అనేవి తక్కువ ఎవరికైతే అందుతున్నాయో, ఎవరైతే రిజర్వేషన్ పూర్తిగా ఇదవ్వలేకపోతున్నారో, ఆపర్చునిటీస్ ఎవరైతే ఎక్కువ ఇదవ్వట్లేదో, ఏ క్యాస్ట్లకి అయితే రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండట్లేదో వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా పుష్ అనేది ఇవ్వాలి. రిజర్వేషన్ సిస్టమ్ లోనే ఇంకాస్త రిజర్వేషన్స్ వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, మనకి 100లో 50 సీట్లు ఒక క్యాస్ట్ ఇదయ్యాయి అనుకోండి, ఆ ఎస్సీ కేటగిరీలోనే సబ్ క్యాస్ట్లు కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి. ఆ 50లో 25 కంప్లీట్ గా ఒక క్యాస్ట్ కే ఇచ్చేయాలి, మిగిలిన 25 మిగిలిన వాళ్ళకి సర్దాలి. ఇలా చేయడాన్ని సబ్ క్లాసిఫికేషన్ సింపుల్ గా చెప్పడానికి చూసాను. చూడండి, స్టేట్స్ ఆర్గ్యుమెంట్, స్టేట్స్ ఏం చెప్తున్నాయంటే, దీని గురించి ఏం చెప్తున్నాయంటే, సమ్ ఎస్సీస్ ఆర్ అండర్ రిప్రజెంటేటెడ్, సమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది వాళ్ళకి నిజంగా అండర్ రిప్రజెంటేటెడ్, వాళ్ళకి లెజిస్లేచర్ లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ వాళ్ళకి సరైన అవకాశాలు అనేవి దొరకట్లేదు అని చెప్తున్నారు. దేర్ ఇస్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో కూడా కొంతమంది బాగా లబ్ధి పొందుతున్నారు, రిజర్వేషన్స్ వల్ల లాభం పొందుతున్నారు, కొంతమందికి మాత్రం అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. పంజాబ్, తమిళనాడు, బీహార్ వీటిల్లోని వీళ్ళు ఏం చేశారంటే స్పెషల్ కోటాస్ అనేవి, స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారండి. ఎవరికంటే మోస్ట్ వల్నరబుల్ దళిత్, ఈ ఎస్సీస్ లో ఎవరైతే దళిత్స్ ఉంటారో, మోస్ట్ వల్నరబుల్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి స్పెషల్ కోటాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ 2007 బీహార్ గవర్నమెంట్ అనేది మహాదళిత్ కమిషన్ అనే దాన్ని ఒకటి స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే ఎస్సీస్ లో ఇంకా అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అణగారిన వర్గాలు అనుకుంటే వాళ్ళలో ఇంకా ఆపర్చునిటీస్, అవకాశాలకు నోచుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పి
వాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మహాదలిత్ కమిషన్ అనే దాన్ని బీహార్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్ జడ్జిమెంట్ ఈ దేనికి బేస్ చేసుకుని రీసెంట్ జడ్జిమెంట్ రావడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ చూడండి, పంజాబ్ గవర్నమెంట్ అనేది తన పంజాబ్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ యాక్ట్ 2006 లో సెక్షన్ 4 క్లాజ్ 5 లో ఏం జరిగింది అంటే, ఏం చెప్పింది అంటే, ఒక లీగల్ ప్రొవిజన్ చేసిందండి. ఆ సెక్షన్ 4(5) ఏంటో చూద్దాం. ఆ సెక్షన్ 4 క్లాజ్ 5 ఏం చెప్తుందంటే, ఇట్ ఎలోస్ 50% ఆఫ్ ద రిజర్వ్డ్ ఎస్సీ సీట్స్ ఫర్ బల్మీకీస్ అండ్ మజాబీ 6. అంటే సింపుల్ గా ఎలా అంటే, ఇప్పుడు మొత్తం రిజర్వేషన్స్ లో ఎస్సీస్ కి, పంజాబ్ లో ఎస్సీస్ కి 100 సీట్లు వచ్చాయి అనుకోండి రిజర్వేషన్స్ కారణంగా. ఈ 100లో 50% అంటే ఎంతమ్మా? 50 సీట్లు ఎవరికి వెళ్ళిపోవాలి అంటే, ఈ 2 క్యాస్ట్లకి వెళ్ళాలి. బల్మీకీస్ అండ్ మజాబీ 6 వీళ్ళకి రావాలి. మిగిలిన 50 సీట్స్ మిగిలిన ఎస్సీ కేటగిరీలో మిగిలిన క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అందించాలి అనే రకంగా ఇదొకటి దీనికి ఉంది. దానికి ఎగనెస్ట్ గా ఇదనేది జరిగింది. సుప్రీంకోర్టులో ఇది ఇవ్వడం, అపీల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు అనేది ఇది ఇచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఏం చెప్పింది అంటే, క్యాస్ట్ స్ట్రగుల్ విత్ ఇన్ ద రిజర్వ్ క్లాస్, అణగారిన వర్గాల్లోనే ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, కొంతమంది ఎప్పుడైతే బాధపడుతున్నారో, మనం జస్టిస్ అనే ఒక ఆబ్జెక్టివ్ ఏదైతే పెట్టుకున్నామో రిజర్వేషన్స్ కి, అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు, దానికి మనం అందుకోవట్లేదు. ఆ క్యాస్ట్ స్ట్రగుల్ అనేది దూరం అవ్వాలి ఈ సిస్టమ్ లో అని చెప్పి సుప్రీంకోర్టు తన ఇది చెప్పింది. క్యాస్ట్, ఆక్యుపేషన్, పావర్టీ ఆర్ ఇంటర్వెన్, ఈ 3 ఇంటర్లింక్డ్ అని చెప్పి చెప్తుందండి. ఈ 3 ఒకదానితో ఒకటి సంబంధం ఉండేవి అని చెప్తుంది. ఎలాగో ఈ స్టేట్మెంట్ ని జస్టిఫై చేయండి ఎవరైనా. I want you guys to speak. All are interrelated, sir. ఎలా అమ్మా? అదే ఎక్స్ప్లెయిన్. సార్ తక్కువ కేసు ఉన్న వాళ్ళు చెప్పండి. మామూలుగా ఫస్ట్ నుంచి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. తక్కువ కేసు ఉన్న వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా చాలా బ్యాక్ లో ఉన్నారు సార్. ఎంత రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో అంత మోటివేషన్ లేక వాళ్ళు ఎడ్యుకేషన్ అవేం లేవన్నమాట. అందుకని వాళ్ళు ఆక్యుపేషన్ చూసుకున్నా సరే చాలా తక్కువ అన్నమాట. ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు కదా సార్. అవును. అందులోనే అంటే ఆ క్యాస్ట్ లోనే కొంచెం బాగా అమౌంట్ అది ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ రిజర్వేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు, కానీ చాలా మంది యూజ్ చేసుకోవట్లేదు, వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు అలా పూవర్టీలోనే ఉండిపోతున్నారు. మనకి రిజర్వేషన్స్ అనేవి ఎవరికైతే అంటే, ఇప్పుడు అదే సేమ్ క్యాష్ లో ఉన్న వాళ్ళు, అమౌంట్ ఉన్న వాళ్ళు, కొంచెం బాగా తెలివితేటలు అవి ఉన్న వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ కే యూజ్ అవుతున్నాయి తప్ప మిగిలిన వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. అందుకే మెయిన్లీ మన డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. మనకి చాలా విలేజెస్ లో కానీ, మనకి చాలా ప్లేసెస్ లో కానీ, మనం ఈ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ అనేది మనకు చాలా దగ్గరగా తెలుసు, రైట్? కులాల ప్రాతిపదికన చాలా మంది అంటే, ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి, ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి. తక్కువ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఆక్యుపేషన్, వాళ్ళు చేసే పనులు, సమాజం, సొసైటీ, ఎప్పటి నుంచో వస్తున్న సొసైటీ నిర్ణయించిన ఈ ఆక్యుపేషన్స్ అనేవి ఎక్కువ మనీ అనేది ఇస్తుందా? ఇవ్వదు, రైట్? వాళ్ళు చేసే పనికి తగిన, వాళ్ళ శ్రమకి తగిన ఇది ఇన్కమ్ అనేది ఈ ఆక్యుపేషన్స్ వల్ల వాళ్ళకి రాదు. రాకపోవడం వల్ల వాళ్ళు ఇంకా పావర్టీలోనే మగ్గిపోతూ ఉన్నారు, ఇంకా పేదరికంలోనే మగ్గిపోతూ ఉన్నారు. సో ఈ 3 అనేవి చాలా వెరీ వెరీ ఇంటర్లింక్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా అద్భుతంగా మాట్లాడింది తన తీర్పులో. అయితే చూడండి, ఇట్ ఓవర్ రూల్డ్ ద ఓల్డ్ జడ్జ్మెంట్ అండి. ఈవి చెన్నయ్య కేసు అని చెప్పి 2004 లో సుప్రీంకోర్టు, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానికి ఎగనెస్ట్ గా ఈ జడ్జిమెంట్ అనేది మాట్లాడింది. అప్పుడు ఏం చెప్పారో చెప్తాను చూడండి. స్టేట్స్ డిసైడింగ్ సబ్ క్యాస్ట్ యూనిలేటరల్లీ మే టింకర్ ప్రెసిడెన్షియల్ లిస్ట్ అని చెప్పాను ఇందాక. ఏంటో చెప్పండి. ఇందా నేను చెప్పాను, ఎవరైనా మళ్ళీ చెప్పాలి. ప్రెసిడెన్షియల్ లిస్ట్ అని దేన్ని అంటాము? బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసిడెంట్ చేత గుర్తింపబడాలి, అవి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. ఎగ్జాక్ట్లీ. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు? మన దేశానికి ప్రెసిడెంట్, రైట్? సో రాష్ట్రపతితో గుర్తింపబడిన క్యాస్ట్లే ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అవుతాయి. సో రాష్ట్రపతి యొక్క నిర్ణయాలను, రాష్ట్రపతి యొక్క అధికారాన్ని నిర్వీర్యం చేస్తుంది, రైట్? ఏంటి, స్టేట్స్ ఒకవేళ డెసిషన్ తీసుకుంటే ఇతని తాలూకా ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆర్టికల్ 341 లో రాష్ట్రపతికి ఏదైతే ఆ పవర్ ఉందో, ఆ పవర్ అనేది నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి దానిలో చెప్పారు.
ఇది ఎందుకు చాలా ఫేమస్ కేసు అంటే చాలా ఎక్కువ మంది మాట్లాడతారంటే ఎస్సీ ఎస్టీస్ కూడా నేను ఏం చెప్పాను, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఓబీసీ ఉంది అని చెప్పాను. ఎస్సీ ఎస్టీస్ కూడా క్రీమీ లేయర్ భావన, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది వర్తించండి, వాళ్ళకి కూడా ఇది చేయండి, ఎక్స్టెండ్ చేయండి అని ఈ కేసులో సజెషన్స్ అనేవి ఇచ్చింది. బట్ గవర్నమెంట్ అనేది దానికి తగిన నిర్ణయాలు అనేవి తీసుకోలేదు. సో నెంబర్ ఆఫ్ ఈ ప్రిలిమ్స్ లెవెల్లో చూడండి, చిన్న ఇవి నెంబర్ ఆఫ్ ఎస్సీ క్యాస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 1263 ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్. స్టేట్స్ విత్ నో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏవే స్టేట్స్ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్. ఇలాంటివన్నీ ప్రిలిమ్స్ లో ఎక్కువగా అడుగుతా ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, నాకు కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్ అనిపించింది, సో చెప్పాను. క్లియర్ అందరికి ఏం జరిగింది అని. దాంతో పాటు ఈ ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు రీసెంట్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రెసిడెన్షియల్ లిస్ట్ కి అదేం జరగదు, అన్యాయం ఏం జరగదు, మీరు అంత కంగారు పడిపోక్కర్లేదు. ఎందుకు అంటే ఉన్న ఎస్సీస్, ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ నిర్ణయించేది ఎవరు? ప్రెసిడెంటే. ఆ ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ లో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి సబ్ క్యాస్ట్, మోస్ట్ వల్నరబుల్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంచుతారు, వాళ్ళని గుర్తిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా చాలా అద్భుతంగా మాట్లాడింది. మీరు వెల్కమ్ చేస్తారా ఈ డివిజన్ ని? yes sir ఎస్ అందరూ చెప్పాలి, అందరి నుంచి ఆన్సర్ రావాలి. ఎస్ సార్. పర్ఫెక్ట్. రవి అర్థమవుతుందా క్లాస్? ఉషా అర్థమవుతుందమ్మా క్లాసు? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. పర్ఫెక్ట్. సో రిజర్వేషన్స్ మీద వచ్చిన ఈ 2 న్యూస్లు నేను బాగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు రావాల్సిన దీని మీద వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్తున్నాను, చూడండి. ఎకనామిక్ మెజర్స్ బై మెక్కిన్సీ. ఈ మెక్కిన్సీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫార్మ్. అంటే ఏంటంటే ప్రభుత్వాలకు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ లాభాల పంట ఎలా పండాలి, సో అవి లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఏ స్ట్రాటజీస్ తీసుకోవాలి, సో వాళ్ళ తాలూకా ఇప్పుడు వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ తాలూకా గ్రోత్ అనేది, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు అనేది ఎవరు చెప్పే ఒక వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే మన ది ఆర్గనైజేషన్ మెక్కిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అండి. అది మన ఇండియన్ ఎకానమిక్ గ్రోత్, మన ఇండియన్ ఎకానమిక్ సిస్టమ్ మీద COVID-19 యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడుతూ ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఆ రిపోర్ట్ గురించి క్లియర్ గా మాట్లాడదాం. ఇది చూడండి, దానికి ఆ రిపోర్ట్ పేరేం పెట్టారు అంటే ఇండియాస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఎకనామిక్ ఎజెండా టు స్పర్ గ్రోత్ అండ్ జాబ్స్. ఎకనామిక్ గ్రోత్ కోసం కానీ, ఆర్థికంగా ఇండియా మళ్ళీ నిలదొక్కుకోవడానికి, జాబ్స్ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కానీ ఏ ఎజెండా, ఏ స్ట్రాటజీ ఉండాలి, ఏ ఫ్రేమ్ వర్క్ అనేది ఉండాలి అనే దాన్ని మాట్లాడడానికి అనే దాన్ని గుర్తిస్తూ ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి కంప్లీట్ గా మాట్లాడదాం, చూడండి. ఆ రిపోర్ట్ ఏంటి అంటే రిఫార్మ్ ఎజెండా దట్ కుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద లాస్ట్ 12 to 18 months టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అండ్ జాబ్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఏవి గత 12-18 నెలలుగా ఏది ఇంప్లిమెంట్ చేయాల్సింది అనే చెప్పి ఒక ఇది ఇస్తుంది, దాని గురించి మనం మాట్లాడదాం. సో డేటా అనాలిసిస్, ఇంక్రీజింగ్ వర్క్ ఫోర్స్ అండి. ఇప్పుడు చూడండి ఏం చెప్పింది అంటే వర్క్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేయాల్సింది అని చెప్పిందండి. 90 మిలియన్ అడిషనల్ వర్కర్స్ అనేవాళ్ళు ఎప్పుడు నాన్ ఫార్మ్ 2030 కల్లా ఈ నాన్ ఫార్మ్ జాబ్స్ అంటే వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెక్నికల్ జాబ్స్ కానీ ఏవైతే ఇవి ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కానీ, లేకపోతే ఈ సెక్టర్ లో ఏవైతే వైట్ కలర్ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్నింటిలో ప్రతి 90 మిలియన్ మంది యాడ్ అవుతున్నారంట. సో జాబ్ క్రియేషన్ అనేది 2013 నుంచి 2018కి 4 మిలియన్ ఉంది. దాన్ని 2030కి ఆ నీడ్ మీట్ అవ్వాలంటే, ఈ 90 మిలియన్ అడిషనల్ వర్కర్స్ జాబ్ ఇది అవ్వాలంటే ఆ జాబ్ క్రియేషన్ అనేది ట్రిపుల్ చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. రిక్వైర్డ్ జీడిపి గ్రోత్ కూడా పెరగాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, 2020-21 లో జీడిపి గ్రోత్ ఎంత మనకి ప్రొజెక్ట్ చేశారు, -5%. ఇంకా తిరిగి వెనక్కి వెళ్తుందని చెప్పారు. నెక్స్ట్ డికేడ్ ఏదైతే 2030 ఉందో అప్పుడు 8 to 8.5% కి పెరగాలి. ఎందుకంటే COVID-19 అంతా ఈ నెక్స్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ప్రజలందరికీ ఆపర్చునిటీస్, అవకాశాలు అనేవి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు అనేవి దొరకాలి. అందుకోసం జీడిపి గ్రోత్ అనేది పెంచాలి అని కూడా చెప్పింది.
ప్రామిసింగ్ సెక్టర్స్ ఏవైతే బాగా కనిపిస్తున్నాయి ప్రామిసింగ్ సెక్టర్స్ అని చెప్పిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్. అంటే రియల్ ఎస్టేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమి ఉండొచ్చు అని చెప్తుంది. ఎకనామిక్ గ్రోత్ అండ్ హయ్యర్ ఎంప్లాయ్మెంట్, ఇవి భూమి ఉండాలంటే ఏం చేయాలి? ఎకనామిక్ గ్రోత్ కన్సిస్టెంట్ గా పెరగాలి, దాంతో ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాలి అని చెప్తుంది. రిస్క్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే స్టాగ్నేషన్ అంటే ఏంటి? ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ అలా ఆగిపోవడం, రైట్? ఇన్కమ్స్ అండ్ క్వాలిటీ లైఫ్, ఒకవేళ గవర్నమెంట్ అనే చర్యలు తీసుకోకపోతే మన ఇండియాలో పీపుల్ యొక్క ఆదాయం ఏదో ఆదాయం అలాగే నిల్చుండిపోతుంది. ₹1 పెరగకుండా ఉండిపోతుంది. దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆదాయం పెరిగితేనే కదా టెక్నాలజీ ఆదాయం లాంటివి పెరిగితేనే మనిషి యొక్క జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతాయి, క్వాలిటీ అనేది పెరుగుతుంది, రైట్? లైఫ్ లో వాళ్ళ జీవితంలో నాణ్యత అనేది పెరుగుతుంది. సో అది దానికి అడ్డుకట్ట అయ్యే ప్రమాదం ఉంది, అది ఆగిపోతుంది అని చెప్పి ఒకవేళ గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోకపోతే ఆగిపోతుంది అని చెప్పి ఈ మెకిన్సీ గ్లోబల్ అనేది చెప్పడం జరిగింది. సో మెజర్స్ ఏమిచ్చింది? మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఏం చెప్పిందంటే గ్లోబల్ షిఫ్ట్, అంటే డిజిటలైజేషన్ కానీ ఆటోమేషన్ కానీ అర్బనైజేషన్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్ అనేది ఎక్కువ ఫోకస్ పెట్టాలి. డిజిటలైజేషన్ అనేది జరగాలి, దాంతోపాటు అర్బనైజేషన్ అనేది జరగాలి, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ అనేవి వాడాలి ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలి అని చెప్పింది. హయ్యర్ ప్రొడక్టివిటీ త్రూ ప్రైవేటైజేషన్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆచరిస్తున్న కార్యక్రమాన్ని మళ్ళీ మీ మెకెన్సీ కూడా సజెస్ట్ చేసింది. ప్రైవేటైజేషన్ అనేది పెంచాలి. ప్రైవేటైజేషన్ పెరిగితే ఏమవుతుందమ్మా? జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఇంకా ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎఫిషియన్సీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రైవేట్ ఫర్మ్స్ ఆర్ మోర్ అకౌంటబిలిటీ ఉంటుంది, రైట్? అకౌంటబిలిటీగా ఉండడం వల్ల జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, సో దట్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరిగితే ఏమవుతుంది? గూడ్స్ అండ్ మన రిసోర్సెస్ సర్వీసెస్ ఏమున్నాయో అవి కూడా గూడ్స్ కూడా పెరుగుతాయి. సో జీడిపిలో కూడా మన గ్రోత్ కనిపిస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుంది? జనాల చేతుల్లోకి జాబ్ క్రియేషన్ అయితే జనాల చేతుల్లోకి డబ్బులు అవుతాయి. సో డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎకానమీ అనేది మళ్ళీ తిరిగి పరిగెత్తడం అనేది జరుగుతుంది, రైట్? అయితే చూడండి, సెక్టార్ స్పెసిఫిక్ ఫోకస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది అవలంబించాలి అని చెప్తున్నారు. వాట్ ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ ఫోకస్? దేని మీద ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడే చెప్పాము. ప్రామిసింగ్ సెక్టర్స్ ఏమని చెప్పాం? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అని చెప్పాం, రియల్ ఎస్టేట్ సెక్టర్స్ అని చెప్పాం. ఓకే, ఎక్స్పోర్ట్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇంక్రీజ్ అవ్వాలి. అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో దానిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగాలి, దానిలో పెట్టుబడులు అనేవి పెరగాలి. సో ఆ సెక్టర్ స్పెసిఫిక్ గా గవర్నమెంట్ అనేది ఎక్కువ ఇది తీసుకోవాలి అని చెప్తున్నారు, రైట్? లేబర్ రిఫార్మ్స్ ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి? చెప్పాలి. లేబర్ రిఫార్మ్స్ ఫ్లెక్సిబుల్ గా వాళ్ళకి తగిన రక్షణ కల్పించాలి సార్. వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత మురికివాడలో గాని ఇప్పుడు బొగ్గు గనుల్లో గాని చేస్తుంటారు, వాళ్ళకు కూడా మంచి రక్షణ అనేది ఏదైనా ప్రభుత్వం వాళ్ళకి కల్పించాలి. ఎగ్జాక్ట్లీ. మీకు చూడండి, మొన్న మన కరోనా వైరస్ COVID-19 వచ్చింది. COVID-19 రావడంతో డిమాండ్ అనేది పడిపోయింది, రైట్? అందరూ ఇళ్లలో కూర్చున్న డిమాండ్ పడిపోయింది. సో ప్రొడక్షన్ కూడా ఏమైంది? పడిపోయింది. ప్రొడక్షన్ కూడా కంప్లీట్ గా పడిపోయింది. అప్పుడు ఎవరి ఉద్యోగాలు? మైగ్రెంట్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోగానే, ఓకేనా, ఉద్యోగాలు ఇలా పోయినాయి, వాళ్ళకి మరో ఆలోచన లేకుండా, వాళ్ళు ఏమైపోతారని ఆలోచన లేకుండా వాళ్ళ ఉద్యోగాలను తీసేశారు. తీసుకుంటే వాళ్ళకి ఏది శరణమైంది? తిరిగి ఇల్లే గుర్తొచ్చింది, రైట్? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మాకే బాధలు ఉండవు, మా ఊర్లో మేము ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం, గంజి తాగైనా బతుకుతాం అని చెప్పి అందరూ ఏం చేశారు? కాలినడకన ఊరికి తిరిగి రావడం అనేది మొదలు పెట్టారు. అదే సరైన లేబర్ ఫార్మ్స్ ఉంటే, ఎంప్లాయర్స్ ఇలాంటి పనులు చేయకూడదు అనేది ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనకి రికవరీ అనేది ఎందుకు కష్టం అవుతుంది? COVID-19 అనేది మెల్లగా ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయింది, బట్ రికవరీ అనేది ఎందుకు కష్టం అవుతుంది? మైగ్రెంట్ వర్కర్స్ అందరూ వర్క్ చేసే వాళ్ళు, అర్బన్ ఏరియాస్ లో వర్క్ చేసే వాళ్ళు అనేవాళ్ళు లేరు, రైట్? వర్క్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ప్రొడక్షన్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు. దాని వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది జరగడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అసలు మంచి లేబర్ రిఫార్మ్స్ అనేవి ఉంటే ఏమవుతుందమ్మా?
ఫ్యూచర్ లో ఇలాంటివి ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ లేబర్స్ అనే వాళ్ళు గుండె మీద చేసుకొని ఓకే ఇది త్వరలో ఇదైపోతుంది అని చెప్పి ఒక గవర్నమెంట్ అనేది ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళకి కల్పించడం అనేది జరగాలి. ఆ విధంగా మనం లేబర్ రిఫార్మ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తారని మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మీరు చెప్పింది కరెక్టే, కొన్ని సెక్యూరిటీ నార్మ్స్ కానీ ఇవన్నీ పెంచడం కూడా లేబర్స్ కి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి తిరిగి పనులు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ ని కలిగిస్తాయి. రైట్. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంప్రూవ్మెంట్ కూడా జరగాలి. అంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది తగ్గాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎఫిషియెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కూడా ఇదవ్వాలి. దాంతో పాటు పవర్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ కంపెనీస్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మీద, కన్స్ట్రక్షన్ సెక్టర్స్ మీద తగ్గి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఒక కంట్రిబ్యూట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, గోయింగ్ బిగ్. లార్జ్ నెంబర్ ఆఫ్ మనకి పెద్ద హ్యూజ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పబ్లిక్ సెక్టర్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పెంచాలి. ఇండియా అనేది కాస్త రిస్క్ కూడా తీసుకోవాలి. అలాంటి టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలనుకుంటే ఆత్మనిర్భర్ భారత్ లాంటి ఒక బరువైన బాధ్యతను తన భుజాల మీద తీసుకొని 10 సంవత్సరాలు నడిపించాలంటే సక్సెస్ఫుల్ గా ఇండియా అనేది రిస్క్ కూడా తీసుకోవాలి, కళలు కూడా పెద్దవి కనాలి అని చెప్తున్నారు. ఎఫిషియెంట్ ఫైనాన్సింగ్, అలాగే మనకి ఎవరైతే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డబ్బు కూడా సరిగ్గా ఏవైతే మనం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టి ఫైనాన్సింగ్ కూడా ఈజీగా దొరకాలి. వాళ్ళ క్యాపిటల్ కూడా ఈజీగా ప్రొక్యూర్ అయ్యేందుకు గవర్నమెంట్ అనేది, మూలధనం కూడా ఈజీగా దొరికేందుకు గవర్నమెంట్ అనేది హెల్ప్ చేయాలి అని చెప్తున్నారు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటండి? NPS are more. ఎగ్జాక్ట్లీ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసేది ఏదైతే ఉంటుందో అది బ్యాంక్. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాంకుల నుంచి NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ని డిస్కౌంట్ రూపంలో కొనుక్కుంటారు. అంటే ₹1,00,000 అప్పు ఇచ్చారు అనుకోండి, దానికి వడ్డీ 20,000 అయింది అనుకోండి, 1,20,000 అప్పు రావాలనుకోండి ఒకటి దగ్గర, అది ఎంతకాలం రావట్లేదు అనుకోండి, ఈ బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తారంటే ఈ 1,20,000కి డిస్కౌంట్ అమౌంట్ తీసుకుంటారు. అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ ముందుగానే బ్యాంక్ ఎంత పే చేసేస్తుంది, ఒక 80,000 పే చేస్తుంది. బ్యాంక్ కూడా ఏమనుకుంటుంది, పూర్తిగా రాపోవడం కంటే 80,000 ఎంతో కొంత వస్తున్నాయి కదా అని చెప్పి ఈ బాధ్యతను అనేది బ్యాడ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఎవరైతే కట్టలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టడానికి దారి చూపిస్తుంది. దారి చూపించడం కానీ వాళ్ళ దగ్గర డీల్స్ పెట్టుకొని కానీ తిరిగి మొత్తం డబ్బును వసూలు చేసే కార్యక్రమం అనేది చేస్తుంది. దిస్ ఇస్ వాట్ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్. నేను టూకీగా చెప్పాను, సురేష్ సార్ క్లాస్ లో ఇంకా బాగా చెప్తారు, వినండి. ఓకేనా? రిఫార్మ్స్ గురించి ఇంకా మేజర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టాక్సేషన్ రిఫార్మ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ లో రిఫార్మ్స్ కానీ, ఇలాంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ కూడా సక్సెస్ఫుల్ గా MSME సెక్టర్ కావాల్సిన రిఫార్మ్స్ కానీ, ఈ NPS కావాల్సిన రిఫార్మ్స్ కానీ, ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిషింగ్ హై అథారిటీ బాడీస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి గవర్నమెంట్ సెక్టర్ లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో అని కూడా చెప్తున్నారు. ఐ హోప్ మీ అందరికీ ఈ రిపోర్ట్ అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ సీరియస్ హెల్త్ ఇష్యూ అండి. ఒక మనకి ఆరోగ్య నష్టమే తీసుకురాలేదు, హెల్త్ సెక్యూరిటీ మీదే మనకి ఇది అవ్వలేదు. సో అన్ని విధాలా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. రైట్, మనకు ఆర్థికంగా, ఎకనామికల్ గా నష్టం జరిగింది, దాంతోపాటు సైకలాజికల్ గా అదే హెల్త్ ప్రకారంగా కూడా చాలా నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టం అనేది జరిగింది. అయితే దాని గురించి ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి RBI అనేది వెరీ ఓల్డ్ మోడల్ అయిన ఒక అద్భుతమైన మోడల్ అండి ఇది. ఈ DSGE అనేది ఒక మ్యాక్రో ఎకనామిక్ మోడల్. దీన్ని వాడుతున్నారు. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం. మ్యాక్రో ఎకనామిక్స్ దేని గురించి డీల్ చేస్తుంది అంటే లార్జర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, దేశ ఆర్థిక వ్యవస్థ, పెద్ద కంపెనీస్ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీల్ చేసేది మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ అని అంటాం. సో అలాంటి మోడల్ ని ఒకటి యూజ్ చేసుకొని ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 వల్ల దేశం మీద పట్ట ఆర్థిక భారం ఏదైతే ఉందో, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని చెప్తున్నారు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది ఆర్టికల్, ఒకసారి జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఈ DSGE మోడల్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ డైనమిక్ స్టొకాస్టిక్ జనరల్ ఈక్విలిబ్రియం మోడల్. అసలు దీని గురించి సింపుల్ గా చెప్తాను, వినండి.
దిస్ అటెంప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ ఎకనామిక్ ఫినామినా. ఈ మోడల్ ఏం చెప్తుంది అంటే ఒక ఎకనామిక్ ఇది చెప్పాను కదా, ఇది ఒక మ్యాక్రో ఎకనామిక్ మోడల్. ఇది ఏం చెప్తుంది అంటే ఒక ఎకనామిక్ ఫినామినా, ఒక కంట్రీలో ఎకనామిక్ దేశం ఎటు వెళ్తోంది, ఎకనామిక్ ఫినామినా ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి విశ్లేషిస్తుందండి, అనాలిసిస్ చేస్తుంది. దేన్ని ఉపయోగించుకొని ఎకనోమెట్రిక్ మోడల్స్ అంటే అప్పటి వరకు ప్రివైల్ అవుతున్న స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని, దాంతోపాటు జనరల్ ఈక్విలిబ్రియం థియరీ అంటే సప్లై అండ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ సప్లై అండ్ డిమాండ్ కి మధ్య ఇంటరాక్షన్ బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మనసులో పెట్టుకొని ఉపయోగించుకొని ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్, బిజినెస్ సైకిల్స్, ఫినామినా ఎలా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది ఇస్తుందండి. ఒక అసెస్ చేయడానికి, ఒక అనాలిసిస్ చేయడానికి ఒక దీనిగా ఉపయోగపడుతుంది. రైట్, అదే డిఎస్జిఈ మోడల్. ఓకేనా? చూడండి, ఆర్బీఐ అనేది ఈ మోడల్లో 3 ఎకనామిక్ ఏజెంట్స్ ని కన్సిడర్ చేసుకుందండి. ఆ 3 ఎకనామిక్ ఏజెంట్స్ ఏంటంటే హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్, గవర్నమెంట్స్. ఈ 3 కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఎందుకో చెప్పండి. సార్, హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు ఖర్చు పెడితేనే కదా సార్ కంపెనీస్ కి మనీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు ఖర్చు పెడితేనే కంపెనీస్ కి మనీ వస్తుంది. మరి గవర్నమెంట్ వచ్చేసరి దగ్గరికి హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు ఖర్చు పెడితేనే కంపెనీస్ కి మనీ వస్తుంది. హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఖర్చు పెడితేనే గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే వస్తాయి. హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు ఫర్మ్స్ అనేవి నడిస్తేనే గవర్నమెంట్ కి కమర్షియల్ ట్యాక్స్లు అనేవి వస్తాయి. రైట్, ఫర్మ్స్ అనేవి నడిస్తేనే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తేనే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఈ 3 ఇంటర్లింక్డా కాదా? రైట్, మీ అందరికీ అర్థమైందా? చూడండి, అయితే పాసిబుల్ సినారియోస్ ఏంటి అని చెప్పిందండి. పాసిబుల్ సినారియో ఏం చెప్పిందంటే లాక్డౌన్ 1 గురించి మాట్లాడింది. ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఏమైంది అంటే డిమాండ్ అనేది సడన్ గా తగ్గిపోయింది. అందరూ ఒక్కసారిగా ఇంట్లో కూర్చోండి అని చెప్పారు ప్రతి ఒక్కరికి. సో అందరూ ఇంట్లో కూర్చున్నారు, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. బట్ సప్లై అనేది మాత్రం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే కంపెనీస్ తెలియదు కదా ఇంత ఉపద్రవం ఒకటి ఎదుర్పడుతుందని. సో ప్రొడక్షన్ వాళ్ళు తగ్గించకపోవడం వల్ల సప్లై అనేది పెరుగుతూనే ఉంది. అయితే లాక్డౌన్ 2లో ఏం జరిగిందో చెప్పారు చూడండి. డిమాండ్ అనేది తగ్గింది. ఆటోమేటిక్ గా అందరూ ఇంట్లోనే కూర్చున్నారు కాబట్టి డిమాండ్ అనేది తగ్గింది. దాంతో పాటు ఇన్ఫ్లేషన్ అని కూడా తగ్గింది. డిమాండ్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ అని తగ్గింది. నిన్న క్లాస్ లో చెప్పాను, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? వ్యాకోచం అంటే పెరగడం, ప్రైసెస్ అనేవి పెరగడం. రైట్, ద్రవ్యోల్బణం అంటాము, ప్రైసెస్ అనేవి పెరగడం. సో ఫర్మ్స్ ప్రొడక్షన్ ఒక్కసారిగా డిమాండ్ అనేది తగ్గడం వల్ల ఫర్మ్స్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గింది. చెప్పాను ఇప్పుడే, ఫార్మ్స్ ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి, దీంతో పాటు ఏమవుతుంది? ఎక్స్ట్రా ఎంప్లాయీస్ ఏం చేస్తారు? తీసేస్తారు. దాంతో పాటు ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది? ఎకానమీ కాంట్రాక్షన్ కూడా అవుతుంది. రైట్, ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతుంది. రైట్, ఇది కూడా లాక్డౌన్ 2లో జరిగింది అని చెప్తున్నారు. దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పిందంటే డిక్లైన్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీ అనేది రాక్ బాటమ్, అధోపాతాళానికి చేరిందండి. ఎప్పుడు చేరింది అంటున్నారంటే ఏప్రిల్ టు జూన్. ఈ ఏప్రిల్ జూన్ ఏదైతే ఉందో టైం లైన్, అప్పుడు మరీ అధ్వానంగా ఉంది ఎకానమీ పరిస్థితి అని చెప్పింది. ఒకవేళ లాక్డౌన్ అనేది పెట్టకపోయి ఉంటే అప్పుడు ఏం జరిగేది అంటే COVID-19 తాలూకా ఇది ఇంకా పెరిగేది. సో అందరూ వ్యాధి బారిన పడి అందరూ ఇంట్లోనే కూర్చునే వాళ్ళు. సో సప్లై సిస్టమ్ అనేది తీవ్రంగా నష్టపోయేది. మనం ఇప్పుడు గమనిస్తే ఇప్పటికీ తింటున్నామంటే కారణం ఆ లాక్డౌన్ ఉండడం వల్ల చాలా మంది ఇంకా సేఫ్ గానే ఉండడం వల్ల చాలా మంది పనులకు వెళ్తున్నారు. సో సప్లై చైన్స్ అనేవి ఆగలేదు. ఒకవేళ లాక్డౌన్ ఉంటే విపరీతంగా కేసులు పెరిగిపోయేవి. సో ఒక్కసారిగా ఎకానమీ అనేది స్తంభించిపోయేది. ఓకేనా? ఫుడ్ కూడా దొరకని పరిస్థితి అనేది జరిగేది. ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడడానికి కూడా లేదు. ఎందుకంటే కరోనా వైరస్ మన కంట్రీలోనే ఉందా? లేదు కదా, అన్ని కంట్రీస్ లోనే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంపోర్ట్స్ మీద కూడా ప్రొడక్షన్ అన్ని కంట్రీస్ తగ్గించేసాయి కాబట్టి ఇంపోర్ట్స్ మీద కూడా ఆధారపడడానికి లేదు. రైట్, చాలా సింపుల్ టాపిక్, జస్ట్ డేటా, అందుకోసమని చెప్పాను. నాకు తెలిసినంత వరకు అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారని అనుకుంటున్నాను. బికాస్ దీస్ ఆర్ నాట్ హాట్ టాపిక్స్. ఓకేనా? ఫైన్, పర్ఫెక్ట్ అభిషేక్. ఇది చూడండి, మల్టీ స్టేట్ ఫిషింగ్ స్కామ్. ఫిషింగ్ అంటే ఎవరికైనా తెలుసా అమ్మా? తెలుసు సార్.
ఫిషింగ్ ఎవరికైనా? సభా తెలియకపోతే తెలియదని చెప్పక్కర్లా, కామ్గా ఉండొచ్చు. సైబర్ క్రైమ్ కి సంబంధించిందా సార్? ఎగ్జాక్ట్లీ, సైబర్ ఫ్రాడ్స్ కి సైబర్ క్రైమ్స్ కి సంబంధించింది. ఈ ఫిషింగ్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్లీ జయంత్. అయితే చూడండి అసలు ఏంటి ఫిషింగ్, దీని సంగతి ఏంటి అని మనం మాట్లాడదాం. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో ఫస్ట్ చెప్తాను చూడండి. హర్యానా పోలీస్ ఐడెంటిఫైడ్ ఫిషింగ్ రాకెట్, ఒక ఫిషింగ్ చేసే రాకెట్ అనేది ఇది చేసింది. వాళ్ళు ఏం చేశారంటే మెనీ స్టేట్స్ లో, చాలా స్టేట్స్ లో 300 బ్యాంక్ అకౌంట్స్ ని అసలు అనాథరైజ్డ్ గా యాక్సెస్ చేశారండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేయడం అనేది జరిగింది. మీకు ఈమెయిల్స్ అనేవి రావడం మొదలై, మీకు తెలుసు ఒకప్పుడు ఈమెయిల్స్ అనేవి వచ్చాయి, మీరు 1,00,000 కోట్లు మీకు వచ్చింది, ఓకేనా, మీరు ఇది చేయండి, లేకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఐఫోన్ అనేది వస్తుంది. ఇలాంటి స్కామ్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఫ్రాడ్స్, వీటన్నింటినీ ఫిషింగ్ అని అంటాం. రైట్, ఇది ఇక్కడ చూడండి. సైబర్ క్రైమ్ ఇన్ విచ్ ఎ టార్గెట్ ఈజ్ కాంటాక్టెడ్ బై ఈమెయిల్ ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ. కొంతమంది ఏం చెప్తారు, మేము బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామండి, ఓకేనా, బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం, మాకు పలానా మీ డెబిట్ కార్డ్ ఇది కావాలి, సివివి కావాలని అడుగుతారు. సో ఇలాంటి స్కామ్స్ కి సంబంధించింది ఏవైతే ఉంటాయో దానిని ఫిషింగ్ అంటాం. రైట్, ఇది వెరీ చాలా బ్యాంక్ సిస్టమ్ లో, బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సింపుల్ గా క్యాజువల్ గా మాట్లాడతాను. నేను ఒక 5 years బ్యాక్ నేను ఢిల్లీ ఒకసారి వెళ్ళానండి. అక్కడ మా ఫ్రెండ్ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఉండడానికి బయట రూమ్ ఉంటుందని చెప్పి ఢిల్లీలో వాళ్ళ రూమ్కి వెళ్తే, వాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే, వాడు జాబ్ ఏం చెప్పాడంటే, ఇళ్ళకు ఫోన్ చేసి, అక్కడ ఒక పెద్ద కంపెనీ ఉంటది అద్దాల మేడలో, ఆ కంపెనీలో ఏం చేస్తారంటే వీళ్ళు హౌస్ హోల్డ్స్ కి ఫోన్ చేసి, మీకు లక్ష్మీదేవి ఇది వచ్చిందండి, మీకు బంగారం లక్ష్మీదేవి ఇది వచ్చింది, మీకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి అకౌంట్ లోని 2,000 రూపీస్ 3,000 రూపీస్ వేయించుకుంటారండి. ఏం చేస్తారంటే 50 రూపీస్ to 100 రూపీస్ ఒక గ్రీటింగ్ కార్డు పంపిస్తారు తిరిగి, ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి. దాని మీద ఒక పెద్ద సిస్టమే రన్ అయిపోతుంది. రైట్, మొన్న కూడా నేను దాన్ని కూడా ఫిషింగ్ అంటే ఓన్లీ ఇలాంటివే కాదు, మొన్న కూడా కొంత మీకు ఫేస్బుక్ లోనే గట్రా వారణాసిలో ఉన్న ఎవరైతే సాధుస్ ఉంటారో వాళ్ళకి డొనేషన్ కావాలని చెప్పి ఒక డొనేషన్ వసూలు చేస్తున్నాడు ఆన్లైన్ లో. అలాంటివి కూడా ఫిషింగ్ కిందే వస్తాయి. దోస్ ఆర్ అనాథరైజ్డ్. రైట్, ఇలాంటివన్నీ దీని కింద వస్తాయి. మన పేరెంట్స్ లాంటి వాళ్ళు దేవుడికి సెంటిమెంట్ తో డబ్బులు ఇచ్చేస్తా ఉంటారు, అవన్నీ ఫ్రాడ్స్. మన వాళ్ళని మనం అవేర్నెస్ కల్పించడం మన బాధ్యత. రైట్, ఇలాంటివి చూసుకోండి. ఎగ్జాక్ట్లీ, ఏటీఎం ఓటీపీస్ ఇలాంటివి షేర్ చేయడం కానీ, మనకి ఇప్పుడు ఆర్బీఐ అనేది చాలా అవేర్నెస్ కల్పిస్తోంది, ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తున్నాయి, మీకు తెలిస్తే అనుకుంటున్నాను. ఆన్లైన్ మానిటరింగ్ ఫిషింగ్ అవునా కాదా అని, ఏంటమ్మా వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అని మనకి ఎలా తెలుస్తుంది సార్? అవేర్నెస్ తెలుసుకోవాలి. ఏ బ్యాంకు మనకు చెప్తున్నారు కదా, ఎప్పుడు ఏ బ్యాంకు మీకు ఫోన్ చేసి ఓటీపీలు కానీ లేకపోతే ఇది కానీ అడగదు అని చెప్తున్నారు కదా. రైట్, ఇప్పుడు వారణాసి అతను సాధువుకి ఇలా అని చెప్పాడు, అది పెండెంట్ గురించి, అది అలాగా కొన్ని నమ్మేస్తాం కదా సార్. ఐ విల్ ఆన్సర్ సార్. చెప్పండి అమ్మా. సార్, ఫ్రీగా వచ్చిద్ది అని ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే అది మాక్సిమం ఫ్రాడ్ సార్. ఎగ్జాక్ట్లీ, మేము అంటే ఒకరికి హెల్ప్ చేస్తాము, మీరు లేకుండా మేము వెళ్ళి హెల్ప్ చేస్తాము అని ఎలాంటి టాపిక్ వచ్చినా సరే అది కూడా మాక్సిమం ఫ్రాడ్స్. అవును, మనకి ఎగ్జైట్ చేసే ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, అబ్బా బాగుందే ఇదేదో అనుకునేది, ఒక్క 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి 1000 రూపాయలు వస్తుంది, లేకపోతే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి 1 కోటి రూపాయలు వస్తుంది, ఇలాంటి ఎగ్జైట్ చేసే ఉంటాయి, అవన్నీ ఫ్రాడ్సే. అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఈజీ మనీ అనేది ఎక్కడ ఉండదు, డబ్బు ఈజీ వే అనేది ఉండదు. చెప్పండి అమ్మా. మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం, మన అంటే ఇంపార్టెంట్ డేటా, ఆధార్ నెంబర్స్ అలాంటి ఫోన్ లో ఫీడ్ చేసి పెట్టుకుంటే మన ఫోన్ మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి కనిపిస్తుంది సార్, హ్యాక్ చేయొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ, డేటా చోరీ కూడా జరగడం అనేది జరుగుతుంది, అది కూడా ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో అది రెండు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీకి, డబ్బు, దాంతో పాటు సక్సెస్, విజయం, ఈ రెండు ఈజీగా రావు, కష్టపడి చెమటోడ్చాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడుతున్నారంటే ఏదో ఒక విధంగా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్, కష్టపడకుండా ఏదో వచ్చేస్తుంది, మనం చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు, ఇలా ఎప్పుడూ అనుకోవద్దు. ఓకేనా, ఈజీ గోయింగ్ ఎప్పుడు ఉండొద్దు. అయితే చూడండి, ఆర్బీఐ అనేది మొత్తం ఎన్ని ఫ్రాడ్స్ రిపోర్ట్ చేసింది అంటే 2,678 ఫ్రాడ్స్ ని
రిపోర్ట్ చేసిందంటే దట్ అకౌంట్స్ ఎప్పుడు 2019-2020లో దట్ అకౌంట్స్ టు 195 crores 195 కోట్ల రూపాయల మనీ అనేది ఫ్రాడ్స్ రూపంలో పక్కదారి పట్టింది, డిరైల్ అయింది అంటాము, రైట్? పక్కదారి పట్టింది. ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్ ద వాల్యూ ఆఫ్ సచ్ ఫ్రాడ్స్ ఇన్ 2018-2019. అంటే ఒక్క నిమిషం, 2018-19లో 80 to 90 crores అయితే ఇప్పుడు ఏకంగా 195 crores అయింది. టెక్నాలజీ పెరుగుతుంది, సెక్యూరిటీ సిస్టమ్ పెరుగుతున్నాయి, డేటా ప్రొటెక్షన్ లాస్ వస్తున్నాయి, అయినా కూడా ఈ ఫ్రాడ్స్ అనేవి ఎంత పెరుగుతున్నాయి అంటే జనాల్లో ఇంకా ఎంత ఇది ఉందో చూసుకోండి, రైట్? సో మనం ఎంత తెలివైన వాళ్ళు అనుకుంటామో మోసగాళ్ళకి మనం మోసం చేయడం చాలా ఈజీ. సో మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. 2020-2021లో 2020-2021లో ఏప్రిల్ జూన్ ఈ క్వార్టర్లో 530 ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పటి వరకు ఇది చేశారంట. ఇప్పటికే 530 చూడండి ఫస్ట్ క్వార్టర్లో, రైట్? ఇది మనం చూసుకోవాలి. సింపుల్ డేటా కోసం చెప్పాను. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ చూద్దాం. స్టెప్స్ ఏం చేస్తుంది, ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే అవేర్నెస్ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ. మనకు తెలిసే ఉంటుంది, మనకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, ఓటీపీలు చెప్పమాకండి, ఇది చెప్పమాకండి, ఎన్బిఎఫ్సీలు అని చెప్పి ఎవరో ఫోన్ చేస్తారు, లోన్ మీకు ఇస్తామని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇది చాలా విచిత్రం. చాలా మంది ఒకసారి మీకు లోన్ అప్రూవ్ అయింది, మీరు ఒక 500 కడితే మీకు లోన్ మీకు మొత్తం లోన్ అనేది పడుతుంది, 500 లోన్ ప్రాసెసింగ్ ఛార్జ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. ఇలాంటి వాటి గురించి కూడా అవేర్నెస్ కూడా కల్పించడం అనేది ఆర్బీఐ జరిగింది. దానిలో భాగంగానే ఈ బాత్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్, ఇలాంటి ఒక సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కూడా, ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా, క్యాంపెయిన్స్ కూడా ఆర్బీఐ అనేది రన్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. టార్గెటెడ్ మల్టీలింగ్యువల్ క్యాంపెయిన్స్ అంటే మన ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, ఓన్లీ ఇంగ్లీష్ లో ఇదైతే రూరల్ పీపుల్ కానీ చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీటి గురించి తెలియడం అసాధ్యం. సో ఏం చెప్తుంది అంటే తమ బ్యాంకులకి ఏం చెప్తుంది అంటే మీ కస్టమర్స్ ఏవైతే నేటివ్ లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ లో క్యాంపెయిన్స్ అనేది చేయండి, ఆ లాంగ్వేజ్ లో అవేర్నెస్ అనేది కల్పించండి, ఆ లాంగ్వేజ్ లో యూజర్స్ కి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పి ఒక రెస్పాన్స్ టీమ్ అని పెట్టిందండి. ఈ రెస్పాన్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా ఫ్రాడ్ అవ్వగానే ఆ ఫ్రాడ్ ని ఐడెంటిఫై చేస్తుంది, రైట్? ఆ ఫ్రాడ్ ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది, ఏ సర్వర్స్ నుంచి అవుతుంది, ఇలాంటివంతా టెక్నాలజికల్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి దీనిలో ఉంటుంది, రైట్? దిస్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, అండర్ మినిస్ట్రీలో ఇది ఉంటుంది. ఓకేనా? మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. పర్ఫెక్ట్. చూడండి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలసీ. హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలసీ యొక్క డ్రాఫ్ట్ అనేది ఒకటి రిలీజ్ చేశారండి. ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. ది రిలీజ్ డ్రాఫ్ట్ హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలసీ ఆఫ్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి మొన్నే మాట్లాడాం. డిజిటల్ హెల్త్ కార్డు గురించి కూడా, హెల్త్ ఐడీస్ గురించి కూడా మాట్లాడాం. ఎప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఇది చేశారని కూడా చెప్పాం. దానిలో భాగంగా హెల్త్ డేటా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఎలా చేస్తారు, దాని తాలూకు ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, యూజర్స్ ఎవరైతే డేటా ఇస్తారో ఆ డేటాని ఎలా సేఫ్ గార్డ్ చేస్తారు, ఎలా కాపాడుతారు, డేటా చోరీ అవ్వకుండా చెప్పారు, డేటా థెఫ్టింగ్ అనేది ఉంటుందని. సో అలాంటివి చేయకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ఏం చేస్తారని చెప్పి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది రిలీజ్ చేసిందండి. ఒక స్ట్రాటజికల్ ఇది అనేది రిలీజ్ చేయడం జరిగింది, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా వెల్కమ్ చేసింది. ఎవరైతే క్రిటిక్స్ ఉన్నారో, లేకపోతే మీరు ఎవరైతే ఉన్నారో, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది, రైట్? సో మీలాంటి తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ ఎలా చేస్తే బాగుంటుంది, దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే సలహాలు సూచనలు లాంటివి ఎలా ఇస్తే బాగుంటుంది, ఇలాంటివి ఎవరికి ఇవ్వచ్చు అండి? నేషనల్ హెల్త్ అథారిటీకి మీరు ఇవ్వచ్చు, రైట్? అనేది ఒకటి న్యూస్ లోకి వచ్చింది. దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. వాట్ ఈస్ ఇస్ ఆబ్జెక్టివ్? ఈ డ్రాఫ్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ ప్రొవైడ్ ఎడిక్వేట్ గైడెన్స్. సరైన గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎవరికి? యూజర్స్ కి. భయాందోళనలు ఉంటాయి. రేపు పొద్దున్న హెల్త్ కార్డు కోసం నా డేటా అనేది అడుగుతున్నారు. నా డేటా, హెల్త్ డేటా కానీ, నాకు షుగర్ ఎంత ఉంది, నాకు బీపీ ఎంత ఉంది, నాకు ముందు తాలూకు ఫ్రాక్చర్ అయిన డేటా అంతా ఇచ్చేస్తాను, అదొక మిస్యూజ్ జరిగితే ఏంటి పరిస్థితి అనే ఒక ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వాలి. అలాంటివి ఏం జరగరా బాబు, మీరు ఫ్రీగా ముందుకు రావచ్చు అని చెప్పే ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు సెటప్ ఫ్రేమ్ వర్క్
ఫర్ ద సెక్యూర్ ప్రాసెసింగ్ ఆఫ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా. సెన్సిటివ్ పర్సనల్ యూజర్ యొక్క సెన్సిటివ్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని పర్సనల్ రోగాలు కొన్ని ఉంటాయి కదండి మనకు తెలుసు, అలాంటి రోగాల తాలూకు డేటా అనేది బయటకు చెప్పడానికి ఎవరు ఇష్టపెట్టుకోరు. ఈవెన్ డాక్టర్ దగ్గర చెప్పడానికి చాలా మొహమాట పడతారు, రైట్? అలాంటివి బయటికి వెళ్తే పరిస్థితి ఏంటి? సో అలాంటివి కాపాడడానికి, సెక్యూర్ చేయడానికి, డేటా చోరీ లాంటివి గురవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది, ఒక స్ట్రాటజీస్ అనేవి ఇచ్చిందండి. ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి సెన్సిటివ్ పర్సనల్ డేటా? పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్. మనకి తెలిసే ఉంటుంది, డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ లో డిజిటల్ హెల్త్ ఐడి ఎవరికి ఇస్తారు? ఇది వాలంటరీ ప్రోగ్రామ్ అండి. మీకు కావాలి, మ్యాండేటరీ కాదు, మీకు కావాలి అంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మీ హెల్త్ రికార్డ్ అనేది అంతా ఆ ఐడిలో ఉంటుంది, ఒక డిజిటల్ ఐడిలో ఉంటుంది. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డేటా అంతా పట్టుకెళ్లకుండా డిజిటల్ హెల్త్ ఐడి ఒకటే చెప్పారనుకోండి, డాక్టర్ కి మొత్తం మీ ముందు హెల్త్ చరిత్ర అంతా వచ్చేస్తుంది. పేషెంట్ నేమ్, ఏజ్, ముందే వచ్చాయి, ఆపరేషన్లు ఏమైనా అయినాయా, ఎక్స్రేస్ ఏమైనా అయినాయా, ముందు బీపీ రిపోర్ట్లు ఏంటి, ముందు షుగర్ రిపోర్ట్లు ఏంటి, అన్నీ వచ్చేస్తాయి, రైట్? ఇది హెల్త్ సిస్టమ్ ఈజీగా చేస్తుంది అనే విధంగా మొన్నే దీని గురించి మాట్లాడాం. యూజెస్ ఏంటి, ఇదేంటి, ఛాలెంజెస్ ఏంటి మాట్లాడాం. సో అలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇట్ ఈస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఆల్ అప్లికబుల్ లాస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో, డేటా ప్రొటెక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో, వాటికి అనుగుణంగానే వాటికి అన్వయిస్తూనే ఉన్నాయి. ఏవైతే గైడ్ లైన్స్ కానీ ఆ లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఇది చేశారో, ఏదైతే డ్రాఫ్ట్ ఇది చేశారో, అవన్నీ దానికి సంబంధించిన లాగానే ఉన్నాయి అని చెప్తున్నారమ్మా. NDHM నేషనల్ డిజిటల్ హెల్త్ మేనేజ్మెంట్ గైడ్ లైన్ ప్రిన్సిపల్ ఏంటమ్మా? సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. మొదటి కన్సర్న్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఒక హెల్త్ కి సంబంధించిన యాప్ మీద ఈ సెక్యూరిటీ ప్రైవసీ కన్సర్న్స్ వచ్చినాయి. ఏంటో చెప్పండి. ఆ యాప్ మొన్న కూడా ఆరోగ్య సేతు సార్. ఆరోగ్య సేతు మీద జనాల డేటా అనేది బయటికి వెళ్తుంది అనే సంబంధించిన ఒక ఆరోపణలు, ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి కదా. సో దానిలో భాగంగానే ప్రజల డేటా అనేది సెక్యూర్డ్ గా చక్కగా ఉండాలి అని ఒక ఇది అనేది చేశారు. మీరు ప్రతిసారి హెల్త్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఫ్రేమ్ ఇది చేసుకోండి. మీరు ఎలా రాస్తున్నారు, మీరు కరెంట్ అఫైర్స్ నోట్ మేకింగ్ ఎలా చేసుకుంటున్నారో నాకు తెలియదు, బట్ ఏదైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఒక ఫైల్ పెట్టుకోండి, ఇంకా ఎకానమీకి సంబంధించిన మొత్తం ఒక ఫైల్ పెట్టుకోండి. బికాజ్ మొత్తం అంతా ఒక నోట్స్ లో రాసుకోవడం, ఏ డేట్ కి సంబంధించిన ఆ డేట్ రాసుకోవడం వల్ల మీకు రివిజన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్ ముందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఒక బుక్ లో ఉంటే మొత్తం ఒకేసారి రివిజన్ చేయొచ్చు. రివిజన్ కి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అలా అట్లీస్ట్ జిఎస్ పేపర్స్ బట్టి, జిఎస్ పేపర్ 1 ఒకటి, జిఎస్ పేపర్ 2 ఒకటి, ఇలా వేరువేరుగా పెట్టుకోవడం అనేది మీకు రివిజన్ కి హెల్ప్ అవుతుంది. యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టాలంటే ఒకటే మంత్రం, అదేంటంటే రివిజన్. మీకు అర్థమైనా? ఎంత ఎక్కువ నేర్చుకున్నాం అని కాదు, నేర్చుకున్నది ఎంత క్వాలిటీగా నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మనకి పునశ్చరణ, ఎన్నిసార్లు రివిజన్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఎన్కంపాసెస్ వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు హెల్త్ డేటా. హెల్త్ డేటాకి సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి దీనిలో పొందుపరచడం జరిగింది. ఒకటి డేటా ప్రైవసీ, డేటా షేరింగ్, డేటా ప్రొటెక్షన్. వీటికి సంబంధించిన డేటా ప్రైవసీ ఏదైతే ఉందో, యూజర్స్ యొక్క డేటాని ప్రైవసీ గౌరవించాలి, దాంతోపాటు డేటా షేరింగ్ అనేది ఆపాలి, దాంతోపాటు డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ డేటాని సురక్షితంగా కాపాడాలి. ఇలాంటి వాటిని గైడింగ్ ప్రిన్సిపల్స్ గా వేరియస్ ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యూనిక్ హెల్త్ ఐడి టు ఈచ్ సిటిజన్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. బోత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే ఆర్గనైజేషన్స్ కానీ, డాక్టర్స్ కానీ, వాళ్ళకి హెల్త్ ఐడి సిటిజన్స్ కూడా ఇవ్వడం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది, రైట్? అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది హెల్త్ రికార్డ్ అనేది ఒక దగ్గర ఉండడం వల్ల హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో ఇది అవుతుంది. దాంతోపాటు ప్యాన్ ఇలాంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా గ్రాఫ్, అవి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాయి, సీజనల్ గా ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇలాంటి ఒక విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. దిస్ ఈస్ ఎ నైస్ ఇనిషియేటివ్ రియల్లీ. టు యాక్సెస్ వన్స్ పర్సనల్ హెల్త్ రిజిస్టర్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఫ్రమ్ హెల్త్ ఐడి ఓనర్ నీడెడ్ అండి. బేసిక్ ఇది ఏం చెప్పింది అంటే, ఒక డాక్టర్ అయినప్పటికీ వాడి తాలూకా హెల్త్ తాలూకా రిజిస్టర్ అనేది యాక్సెస్ చేయాలంటే తన తాలూకా పర్మిషన్ అనేది అవసరం. ఒకవేళ యూజర్ కి నచ్చితే పర్మిషన్ ఇవ్వచ్చు, యూజర్ కి నచ్చకపోతే పర్మిషన్ అనేది డినై చేయొచ్చు అని చెప్పింది. సెటప్ మినిమం స్టాండర్డ్స్ ఫర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్. మనందరికీ తెలుసు, ఇండియాలో ఇప్పటికీ డేటా ప్రొటెక్షన్ కోసం సఫిషియంట్ లాస్ అనేవి, ఎడిక్వేట్ లాస్ అనేవి లేవు, సరైన చట్టాలు అనేవి లేవు.
రైట్. సో మినిమం స్టాండర్డ్స్, వాటిని కాపాడడానికి మినిమం స్టాండర్డ్స్ అనేవి సెటప్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది, ఇంజనీర్ చేసింది, ఫ్రేమ్ వర్క్ అనేది నిర్ణయించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. మొన్న నేను ఒక 3-4 డేస్ బ్యాక్ అనుకుంటాను ఈ హెల్త్ ఐడి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీరు, ఐ థింక్ ఇట్ ఈస్ నా 19th అనుకుంటాను, 19th డేట్. ఒకసారి మీరు వీలైతే ఆ వీడియో చూడండి, ఇంకా క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి మూవ్ అవుదాం. చూడండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ న్యూ ఫారెస్ట్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో కొత్త ఫారెస్ట్లు అనేవి కడుతున్నారండి, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్లు అనేవి కడుతున్నారు. కృత్రిమ అడవులు అనేవి కట్టడం అనేది, కృత్రిమ అడవులు సాగు చేయడం అనేది జరుగుతుంది. ఎన్నమ్మా అంటే అవి 4 ఆర్టిఫిషియల్ ఫారెస్ట్లు అనేవి ఢిల్లీలో రావడం అనేది జరుగుతుంది. ఢిల్లీకి సీరియస్ ఇష్యూ, కన్సర్న్ ఏంటమ్మా ఇప్పుడు? ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అని చాలా సార్లు మాట్లాడాం. ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ అనేది ఢిల్లీలో రోజు రోజుకి దిగజారిపోతుంది. రైట్. ఎయిర్ క్వాలిటీని పెంచడానికి చాలా నిర్ణయాలు అనేవి గవర్నమెంట్ తీసుకురావాలి. నిన్న ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీని పెంచే విషయంలో నేను ఒక ఆర్టికల్ చెప్పాను. ఏంటో చెప్పండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ నిన్న ఒక ఆర్టికల్ చెప్పాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది సార్. గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కొన్ని సజెషన్స్ ఇచ్చింది, టైం లైన్ ని తగ్గించింది, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది ఇంకాస్త పెంచమని చెప్పింది. సో మీరు వెంటనే ఇది మీకు న్యూ ఫారెస్ట్ ఢిల్లీలో కనిపించగానే అక్కడ టక్కన మైండ్ వెళ్ళిపోవాలి మీకు. ఓకేనా? అది మీరు కన్ఫర్మ్ గా ఎక్కడిదక్కడ కనెక్ట్ చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విల్ సూన్ క్రియేట్ 4 న్యూ ఫారెస్ట్ అండి. 4 కొత్త అడవుల్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. సమ్ ఆఫ్ దెమ్ లైక్లీ టు బి రెడీ బై ద ఇయర్ అండ్ ఈ ఇయర్ లోనే అందులో కొన్ని రెడీ అయిపోబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ న్యూ వన్స్, కొత్త ఈ 4 కొత్తవి ఏవైతే ఉన్నాయో ఆ అడవులు ఎక్కడెక్కడని చెప్తున్నారు? అయానగర్, జోనాపూర్, డేరామండి, మమూర్పూర్. ఈ 4 ప్రాంతాల్లో, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఆ 4 ఫారెస్ట్లు అనేవి ఇదవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్బన్ ఫారెస్ట్. ఓకేనా? అర్బన్ ఫారెస్ట్ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్ సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ ఉన్నాయో దాని ఎన్విరాన్మెంట్ ని సురక్షితంగా కాపాడడం కూడా ఒక గోల్. రైట్. ప్రపంచ దేశాలన్నీ పెట్టుకున్నాయి, ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఆ లక్ష్యాన్ని తీర్చాలంటే ఏం చేయాలి? అఫారెస్టేషన్ అనేది జరగాలి, చెట్లు అనేవి ఎక్కువ పెరగాలి. సో అర్బన్ ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఫర్ ఇట్. రైట్. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఎన్విరాన్మెంట్ గురించి రాసేటప్పుడు ఈ అర్బన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ కూడా రాస్తే చాలా మంచిది, వాల్యూ ఎడిషన్ ఉంటుంది. రైట్. ఇది చూడండి, ఈ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుందా అందరికి? ఇది చూడండి, ఫారెస్ట్లు ఎక్కడ వస్తున్నాయంటే ఇది ఢిల్లీ మ్యాప్. ఢిల్లీ మ్యాప్ లో నార్త్ లో మర్మూర్పూర్, సౌత్ లో ఈ 3 జోనాపూర్, డేరామండి, అయానగర్, ఈ 3 ఉంటుంది. ఈ మామూలుగా ఊరికే ఫారెస్ట్ లా కట్టేస్తారా అంటే కాదు, వీటిలో చాలా చాలా ఇవి పెడుతున్నారు. ఏంటి అంటే వాటర్ బాడీస్, అంటే చిన్న చిన్న పాండ్స్ కానీ అలాంటివి నిర్మించడం జరుగుతుంది. దాంతో పాటు సైకిల్ అండ్ వాకింగ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెడుతున్నారు. దాంతో పాటు ఫారెస్ట్ ప్యాచెస్, దీని గురించి ఎవరైనా చెప్పండి. ఫారెస్ట్ ప్యాచెస్ అంటే ఏంటి? ఒకే రకమైన చెట్లు ఒక ప్రాంతంలో నాటితే దాన్ని ఫారెస్ట్ ప్యాచెస్ అంటామమ్మా. అంటే ఒక సర్టైన్ ఏరియాలో ఒకే రకంగా చూడడానికి కానీ, సైజులో కానీ ఒకే రకమైన కైండ్ కానీ, రకం కానీ ఒకే చెట్లు ఉంటే దాన్ని ఫారెస్ట్ ప్యాచెస్ అంటాం. రైట్. హెర్బల్ గార్డెన్ అంటే ఈ మూలికలు, హెర్బల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ కి ఉపయోగపడేవి, దానికి సంబంధించిన గార్డెన్ కానీ, బటర్ఫ్లైస్ పార్క్ కానీ, ఎందుకంటే బటర్ఫ్లైస్ పాపులేషన్ అనేది పెరగాలి. బటర్ఫ్లైస్ పాపులేషన్ గురించి నేను చాలా సార్లు మాట్లాడాను, ముందు 3-4 సార్లు మాట్లాడాను. బటర్ఫ్లైస్ అనేది ఎక్కువగా ఎందుకు ఉపయోగపడతాయి? పాలినేషన్. వర్షాలు పడేదానికి. ఎగ్జాక్ట్లీ, వర్షాలు, పాలినేషన్ జరిగితే చెట్లు పెరిగితే వర్షాలు పడతాయి. రైట్, కరెక్ట్ గా, వెరీ గుడ్. దాంతోపాటు యోగా జోన్స్ కూడా ఒకటి. దాంతోపాటు గజీబోస్ అంటే నాకు ఫస్ట్ తెలియలేదు, సో మీకు చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. ఇవి గజీబోస్ అండి. అంటే అన్ని వైపులా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఫారెస్ట్ లో ఇలా మధ్య కడతారు, జస్ట్ అలా కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. మన నరేంద్ర మోడీ పిక్ కూడా ఒకటి ఇలాంటి గజీబోస్ లో రిలీజ్ అయింది, మీకు తెలిసే ఉంటుంది. నెమలిని పెట్టుకొని ఒక పిక్ అనేది వచ్చింది. రైట్, అవి గజీబోస్. సో ఇలాంటివి అనేది ఇది అవ్వడం జరిగింది.
నాట్ పార్క్స్. ఇవి పార్కుల మధ్యలో ఇలాంటివి ఏవైతే కట్టడాలు ఉంటాయో అవి గజీబోస్. రైట్, మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను పిక్. అయితే దీనిలో ఢిల్లీస్ గ్రీన్ కవర్ అనేది ఎలా పెరుగుతుందో చూద్దాం. పెరుగుతుండడం మంచి పరిణామమే. ఎలా పెరుగుతుందో చూద్దాం. చూడండి, 2013లో 20% గ్రీన్ కవర్ ఉండేదండి ఢిల్లీ మొత్తం మీద. 2015లో 22.2% అయింది. 2017లో 2017లో 20.6% అయింది. 2019లో 21.9% అయింది. రైట్, ప్రతి ఇయర్ దీని తాలూకా ఏదైతే గ్రీన్ కవర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కవర్ ఢిల్లీలో పెరుగుతూ వస్తుందండి. రైట్, దిస్ ఎ గుడ్, ఇది ఒక మంచి ఆస్పెక్టా కాదా? మంచిదే సార్. పర్ఫెక్ట్. చూడండి, ఓకే, ఆ పార్కుల్లో ఎక్కువగా డామినేటెడ్ ప్రైమరీలీ బై నేటివ్ ట్రీస్. ఆ లోకల్ గా ఏవైతే ట్రీస్ ఉంటాయో ఆ ట్రీస్ ఉంటాయి. ఓన్లీ అవే ట్రీస్ ఉంటాయంటే చిన్న స్hrubs కానీ పొదలు లాంటివి కానీ, దాంతో పాటు స్మాల్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్న మొక్కలు కానీ కూడా పెంచడం అనేది జరుగుతుంది. మాన్సూన్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్లాంట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ స్hrubs కానీ స్మాల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ చేయడానికి మాన్సూన్ అనేది సరైన సమయం. ఋతుపవనాలు వచ్చే సమయం అనేది చాలా మంచి సమయం. మార్కింగ్ వాజ్ డన్. ఆల్రెడీ మార్కింగ్ అనేది ఎక్కడెక్కడ నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉండాలి అనే మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వర్క్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఈ రెండు కల్లా 4 అట్లీస్ట్ 2 అనేవి వస్తాయి అని చెప్పి ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకేనా, ఢిల్లీలో మొత్తం ఫారెస్ట్లు ఎన్నో ఉన్నాయమ్మా? 12 ఫారెస్ట్లు ఉన్నాయి. ద సెంటర్ మ్యాండేట్స్ డెవలపింగ్ నగర్ వన్ అంటే ఫారెస్ట్, అదే అర్బన్ ఫారెస్ట్ అండి. అర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయాలి అని చెప్పి చూస్తుంది. మొత్తం 10 to 14 హెక్టార్స్ లో ప్రతి సిటీలో డెవలప్ అవ్వాలి అని చెప్పి సెంటర్ అనేది మ్యాండేటరీ అని చెప్పి ప్రతి గవర్నమెంట్ కి పాస్ చేసిందండి. సెంట్రల్ హ్యాస్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ ప్లాంటింగ్ 50 lakhs సాప్లింగ్స్ ఇన్ ఢిల్లీ. ఇలాంటి సాప్లింగ్స్ మొక్కలు నాటడం అనేది ఎక్కువ జరగాలి అని చెప్పి చెప్తుంది. తన ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంక్రీజ్ నేషనల్ క్యాపిటల్స్ గ్రీన్ కవర్ అండి. గ్రీన్ కవర్ ఏదైతే ఉందో ఢిల్లీ యొక్క గ్రీన్ కవర్ అది కూడా పెరగాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, ఇదంతా ఫ్యాక్ట్ బేస్డ్ థింగ్స్, మీకు ఈజీగా అర్థమైపోతాయి. బట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చెప్తున్నాను. దాంతోపాటు ఇంప్రూవ్ గ్రీన్ కవర్ 2021 కల్లా గ్రీన్ కవర్ అనేది 325 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 350 స్క్వేర్ కిలోమీటర్స్ లో, ఇది ఎక్కడ అంటే ఢిల్లీలో ఇంత పెరగాలి అని చెప్పి చెప్తున్నారు. 2025 కల్లా 25%. ఇప్పుడు వరకు ఎంత ఉందని చెప్పాం? 21.2 ఉందని చెప్పాం. ఇది ఎంత అవ్వాలి? 25% గ్రీన్ కవర్. 25% ఆఫ్ ఢిల్లీ మొత్తం ఏరియా గ్రీనరీతో నిండిపోవాలి, అడవులతో నిండిపోవాలి, మొక్కలతో నిండిపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారండి. 200 అర్బన్ ఫారెస్ట్ టు బి డెవలప్డ్ ఇన్ 5 years. 5 సంవత్సరాల్లో 200 అర్బన్ ఫారెస్ట్ అంటే నగర్ వన్స్ అనేవి డెవలప్ అవ్వాలి. 2000 అది ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నారంటే 2018లో పెట్టుకున్నారు. 2018లో సెంటర్ పెట్టుకుంది. ఓకేనా, ఈ ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ కి ఇన్స్పిరేషన్ ఏది అంటే వార్జీ అర్బన్ ఫారెస్ట్ అండి. పూణేలో ఉంది ఇది వార్జీ అర్బన్ ఫారెస్ట్. దీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి సిటీలో కూడా అలాంటి అర్బన్ ఫారెస్ట్ అనేవి తీసుకురావాలి అని చెప్పారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో అర్బన్ ఫారెస్ట్ పెరగాలనే స్కీము, దానిలో పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. జనాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి, మొక్కల్ని నాటాలి. నాటిన మొక్కల్ని ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి కూడా. అర్బన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ అనేది ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్, ఈ అబ్జర్వ్ ఫారెస్ట్ అనేవి ప్రెజెంట్ సిటీస్ లో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ లో కానీ, దాంతోపాటు వేకెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ ఎక్కడైనా జరగచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ స్కీమ్ కి ఏదైతే ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంపెన్సేటింగ్ ఎఫారెస్టేషన్ ఫండ్, ఇలాంటివి ప్రిలిమ్స్ లో అడుగుతారు. కంపెన్సేటింగ్ ఎఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉందో 2016, దాని నుంచి దీనికి ఏదైతే మొక్కలు నాటడం, ఈ పనులు ఏవైతే ఉన్నాయో, మెయింటెనెన్స్ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. సో అర్బన్ ఫారెస్ట్ యొక్క బెనిఫిట్స్ అనేవి చూద్దాం. మెయిన్స్ లో ఎన్విరాన్మెంట్ మీద రాసేటప్పుడు మీ మెయిన్స్ ఉపయోగపడుతుందని అంతా చెప్తున్నామమ్మా, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ అనేది పెరుగుతుంది. మొక్కలు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. క్లీన్స్ ఎయిర్, దాంతో పాటు ఎయిర్ కూడా క్లీన్ అవుతుంది. చాలా చాలా పార్టికల్స్ లాంటివన్నీ కూడా క్లియర్ అవుతుంది. రెడ్యూసెస్ సాయిల్ ఎరోజన్, తెలుసు మీకు, ఎక్కువ ఎఫారెస్టేషన్ జరిగితే సాయిల్ ఎరోజన్, ఇసుక మన నేల అనేది ఒరిగిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైట్, ప్రొవైడ్స్ హ్యాబిటేట్ ఫర్ వైల్డ్ లైఫ్ ఉండడానికి మంచి హ్యాబిటేట్ అనే నివాస ప్రాంతాలు కూడా మొదలవుతాయి, నివాస ప్రాంతాలు కూడా వస్తాయి. సో ఏం పెరుగుతుంది?
బయోడైవర్సిటీ పెరుగుతుంది, ఎకోసిస్టమ్ అనేది మంచి హెల్తీ ఎకోసిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్, ఇలాంటి అర్బన్ ఫారెస్ట్ వల్ల మెయింటెనెన్స్ చూసుకోవడానికి కానీ మొక్కలు నాటడానికి కానీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఎకానమీ అని కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా జరుగుతుంది. ఎన్హాన్సెస్ పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్, మనకి తెలుసు పార్కులు ప్లే గ్రౌండ్లు అవసరం అనేది చాలా ఉంది. చిల్డ్రన్ యొక్క మెంటల్ ఎబిలిటీస్ పెంచడానికి ప్లే గ్రౌండ్స్ అనేవి చాలా చాలా మంచి పాత్ర పోషిస్తాయి, కీ రోల్ ప్లే చేస్తాయి. సో అవి కూడా పెరిగే అవకాశం ఉంది. కన్జర్వ్స్ ఎనర్జీ బై బ్రేకింగ్ యూహెచ్ఐస్. యూహెచ్ఐస్ అంటే ఎస్ఏ రాశారు మొన్నే, అర్బన్ హీట్ ఐలాండ్స్. అర్బన్ హీట్ ఐలాండ్స్, ఈ కాంక్రీట్ జంగిల్స్ ఏవైతే ఉన్నాయో అడవుల్లో, దానివల్ల హీట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల ఎయిర్ కూలర్స్ కానీ ఈ ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఇదవ్వడం వల్ల ఎనర్జీ కన్జప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ వెన్ ఫారెస్ట్లు వచ్చాయంటే ఎప్పుడైతే వాతావరణం చల్లబడుతుందో ఎనర్జీ కన్జప్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో ఎనర్జీ చాలా వరకు సేవ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. రెడ్యూసెస్ వాటర్ కన్జప్షన్, అలాగే ఎండలు ఎక్కడైతే ఎక్కువైతే వేడిగా ఉంటుందో వాటర్ కన్జప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. వాతావరణం చల్లబడితే వాటర్ కన్జప్షన్ కూడా చాలా విషయాల్లో తగ్గుతుంది అని చెప్తున్నారు. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ లెవెల్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఒక ఆర్ట్కి సంబంధించిన ఒక ఇది కవర్ అవుతుంది కదా అని యాడ్ చేశాను, క్లియర్గా వినండి, ఓకేనా? 1 minute. చూడండి, ఇది మీకు చూసారా? ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో తెలుసా? పులిక్కలి. ఇది చూడండి, పులిక్కలి అనేది ఒక డాన్స్ ఫామ్ అమ్మ, ఒక రకమైన కల్చరల్ డాన్స్ ఫామ్. అది అనేది దీనిలోకి వచ్చింది. న్యూస్ లోకి వచ్చింది. ఆ పులిక్కలి తాలూకా ఏదైతే ఈవెంట్ ఉందో అదేమో COVID-19 వల్ల ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారంట. దిస్ ఈజ్ ఎ డాన్స్ ఫామ్ ఇన్ కేరళ, ఓకేనా? ఇది కేరళలో ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. పులిక్కలి అనే వర్డ్ ని 2 విధాలుగా విడదీసుకుందాం. ఒకటి పులి, 2 కలి. పులి అంటే ఏంటంటే లెపర్డా టైగర్, పులి లేదా చిరుత పులి అని అర్థం. కలి అంటే ప్లే ఇన్ మలయాళం, ఓకేనా? ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ప్లే, ఒక డ్రామా, డాన్స్ ఇలాంటివి ఏమైనా అనుకోవచ్చు మీరు, ఓకేనా? దిస్ ఈస్ ఎ రీక్రియేషనల్ స్ట్రీట్ ఫోక్ ఆర్ట్. రోడ్ల మీద ఒక ఫోక్ ఆర్ట్ అండి, డాన్స్ వేస్తూ ఉంటారు, పులివేషాలు అంటారు, మీకు తెలిసే ఉంటుంది, రైట్? మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ డాన్స్ ఫామ్ అనేది ఉంది. బట్ దీన్ని బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసేది ఎక్కడ అంటే కేరళలో. మీకు ఇది చూసారా? పెయింటింగ్స్ పులి మాదిరిగా చేసుకొని పులివేషాలు అనేవి వేస్తూ ఉంటారు, రైట్? ఇది కూడా చూడండి పిక్, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి యాడ్ చేశాను, రైట్? అందరికి కనిపిస్తుందా? చూడండి, దే ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ఫోర్త్ డే ఆఫ్ ఓనం సెలబ్రేషన్స్. ఓనం సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో దానిలో 4వ రోజున ఈ పులివేషాలు, పులిక్కల్ అనే డాన్స్ ఫామ్ ని పెర్ఫార్మ్ చేస్తారంట. ఈ ఓనం గురించి కొద్దిగా టకటక్క నేర్చుకుందాం. ఓనం ఈజ్ ఎ రైస్ హార్వెస్ట్ ఫెస్టివల్. అంటే మనకి సంక్రాంతి ఎలా ఉంటుందో వాళ్ళకి ఏదైతే ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో, అంటే సమ్మర్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది కోత మొదటి పంట చేతికి రాగానే ఓనం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటారు. టు కమెమరేట్ కింగ్ మహాబలి అని ఆయన జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటారంట, ఓకేనా? ఓనం అనే పండుగ. ఈ ఓనం అనే పండుగలో భాగంగా దేన్ని సెలబ్రేట్ చేసుకుంటారు? 4th డే ఈ పులిక్కలి అనే డాన్స్ ఫామ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, రైట్? ఈ పులిక్కలి అనేది మెయిన్లీ ప్రాక్టీస్డ్ ఇన్ త్రిశూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా ఈ డాన్స్ ఫామ్ ని సెలబ్రేట్ చేస్తారు అని చెప్తున్నారు. మెయిన్ థీమ్ ఏంటి అంటే టైగర్ హంటింగ్ అంట అమ్మ. అంటే ఇప్పుడు మనం చూసారా, టైగర్ వేషాలు వేసుకున్నారు, అలాగే పులి వేషాలు వేసుకొని ఒకరు హంటర్ అన్నట్టు, అంటే ఒకరు వేటాడుతున్నారు, ఒకరు పులి. సో ఒకరు పులి వెనక ఒకరు తరుముతూ ఉన్నట్టు అలా ఒక ప్లే అనేది సృష్టిస్తారు, ఓకేనా? దట్ ఈస్ ఎ రీక్రియేషనల్ యాక్ట్, ఫోక్ యాక్ట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మహారాజా రామవర్మ సక్తన్ తంపురన్. ఇలా ఈ ఎవరైతే ఈ కింగ్ ఉన్నారో ఆయన ఇంట్రడ్యూస్ చేశారంట దేన్ని, ఈ పులిక్కల్ అనే డాన్స్ ఫామ్. అదర్ ఈవెంట్ డ్యూరింగ్ వానం టైంలో అదర్ ఈవెంట్, ఇంకొక ఈవెంట్ ఏం జరుగుతుంది అంటే అరన్ములా బోట్ రేస్ అండి. అరన్ములా బోట్ రేస్ అనేది ఒకటి
ఒక ఈవెంట్ కూడా జరుగుతుంది. దేని మీద అంటే పంపా రివర్ పైన ఒక బోట్ రేస్ అనేది కండక్షన్ అనేది చేస్తారు. ఇదంతా ఈ అరణ్ముల్ బోట్ రేస్ అండ్ పులిక్కల్ అనేది ఏ పండుగలో భాగంగా చేస్తారు? ఓకేనా, ఓనం. రైట్, ఓనం అనేది ఏ మంత్ నుంచి ఏ మంత్ మధ్యలో చేస్తారు? ఆగస్ట్ టు సెప్టెంబర్. ఆగస్టు సెప్టెంబర్. రైట్, ఎందుకోసం చేస్తారు? రీజన్ ఏంటి? మహాబలి దేవుణ్ణి దేవుణ్ణి స్మరణ జ్ఞాపకార్థం చేస్తూ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, న్యూ క్రాప్ ఏదైతే ఉందో దానికోసం కూడా చేస్తారు. సో అది అందరికీ అర్థమైందా ఈరోజు సెషన్ అన్నీను? మీరు క్లాసెస్ ఫాలో అవ్వగలుగుతున్నారమ్మా అందరూ? ఓకేనా, ప్రతి క్లాస్ లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. వెంటనే అయిపోవాలి అనుకోవద్దు, గివ్ అస్ ఒక 1 వీక్ అయినా టైం ఇవ్వండి, మెల్లగా దాని ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకేనా? మీ ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవచ్చు? నేను మీటింగ్ ఐడి పెడతాను కదమ్మా, గ్రూప్ లో పెట్టిన చూసేగా వస్తారు మీరు. ఓకే ఓకే ఫైన్, ఆ ఫోన్ నెంబర్ అలా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైన్. ఇంకా ఏమైనా నా నేమ్ సాయిరామ్ అండి. సాయిరామ్. ఫైన్, ఐ హోప్ అందరికి సెషన్ కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఈ సండే కన్ఫర్మ్ గా లైవ్ సెషన్ చేస్తాను. బిగినర్స్ కి ఏవైతే డౌట్స్ ఉంటాయో నోట్ మేకింగ్ పైన కానీ స్ట్రాటజీ పైన కానీ, ఆ డౌట్స్ అన్ని ఆ రోజు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రైట్, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? ఏంటమ్మా? ఎస్సే రైటింగ్. సార్, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో కూడా ఒక సెషన్ చెప్పండి సార్. అంటే ఒక క్వశ్చన్ కి ఎన్ని వర్డ్స్ ఉండాలి, వర్డ్ లిమిట్? అది శ్యామ్ సార్ చెప్పారమ్మా, మీరు రికార్డెడ్ సెషన్ లో మీకు దొరుకుతుంది. ఓకే రైట్, ఫైన్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.